నాకు ఒకటి అర్థం కాదు, మనిషి అన్నాక పెరిగే కొద్దీ కళ తగ్గుతుంది, కానీ మీరు ఎప్పుడు కలకల్లాడుతుంటారు ఎలా? మాకు జ్యోతిరెడ్డి గారు అంటే ఈరోజు చాలా మంది తెలుసుకోవచ్చు, కానీ ఈ అందరికీ తెలియక ముందే ఆగస్ట్ 17, 1994లో మీ ఆర్టికల్ వచ్చింది, భరతనాట్యంకి మీకు అవార్డు వచ్చిందని. సీరియస్లీ సో దీని గురించి ఏం చెప్తారు? మీరు చాలా సబ్జెక్ట్ ని బాగా థరోగా చూసుకుని వచ్చారు. 17 days, 17 countries, 17 programs, సింగిల్ అవార్డ్. అవునా? సో ఇండియాని నేను రిప్రజెంట్ చేశాను. అంతమంది గోల అమ్మాయి చేత మళ్ళీ డాన్స్ చేయించండి. ఓహో, తప్పు లేదులేండి, మీరు యాక్టర్ అవ్వడం కూడా అస్సలు తప్పు లేదు. మీ లైఫ్లో మీ జర్నీ చాలా పెద్దది, ఎన్నో చూసింటారు, మరి ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మై ఫ్యామిలీ ఇస్ మై సపోర్ట్. ఓకే. మా అమ్మ మెయిన్గా చెప్పాలంటే మా మదరు. అంటే నేను విన్నాను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎవరో సీఎం మనవరాలని కూడా విన్నాను. సో భాను వెంకటరామరెడ్డి గారు. యా. సో ఇక్కడ మా మదర్ మాత్రం చాలా సపోర్ట్ చేసి, అంటే పొలిటికల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మా తాతగారు అసలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. మరి ఒక్క సీరియల్తో స్టార్ట్ అయిన మీ జర్నీ ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా ఇంత దూరం వచ్చింది. సో ఇంత జర్నీని మీరు ఎలా చూసారు? నో, దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఆడియన్స్. మరి మీకు ఏదైనా క్రేజీ ఫ్యాన్ మూమెంట్? దీపం పెట్టేశాడు, దండేసేసాడు, అది హారతి ఇచ్చేసాడు, అయిపోయింది. హారతి ఇచ్చి ఆ హారతిని తీసి ఇటు తిరిగాడు హారతి మాకు ఇవ్వడానికి. తిరిగితే ఇటు దండం పెట్టుకుని హారతి తీసుకుని ఇటు చూస్తే నా ఫోటో అది. ఇది ట్విస్ట్ కాదు, ఇది పెద్ద ట్విస్ట్. ఇది ఎంత అదృష్టం ఆడియన్స్ కి, నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. విత్ రెస్పెక్ట్. సీరియస్లీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్. మీ లైఫ్లో మీరు చూసిన చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఎనీ స్ట్రగుల్స్ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఎందుకు సోషల్ మీడియాని రాంగ్ దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు? వీళ్ళు ఎవరో చనిపోయారు, ఏంటి జ్యోతిరెడ్డి దుర్మరణం అని వేశారు, మీకు తెలుసో తెలియదు. అయ్యో, చాలా మంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా డల్ అయి ఉంటారు కదా. అది నా ఫోటో పెట్టేసి జ్యోతిరెడ్డి దుర్మరణం అని పెట్టి అది క్లిక్ చేస్తే లోపల ఇంకేదో ఉంది మ్యాటరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఉన్న గెస్ట్ మీ అందరికీ ఎప్పటి నుంచో బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్ల ఉంటే ఎంత బాగుంటుందని కూడా కొన్నిసార్లు చాలామంది అనుకునే ఉంటారు. అండ్ బేసిక్గా 28 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ మంచి మంచి పాత్రలు చేస్తూ చాలామందికి ఎంతో ఇన్స్పైరింగ్గా కనిపించే ఉమెనే తనని చెప్పుకోవాలి. ఇంతకీ తను ఎవరైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? మీ అందరికీ స్ట్రైక్ అవుతున్న వ్యక్తి తను జ్యోతిరెడ్డి గారు. సో ఆల్రెడీ జ్యోతిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి జ్యోతిరెడ్డి గారి జర్నీ, ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు, అండ్ తన లైఫ్ స్టైల్ ఎలా బిల్డ్ చేసుకుంటూ ఈరోజు ఈ సక్సెస్ఫుల్ పాత్రలో నడుస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీ ఫేవరెట్ జ్యోతిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అమ్మ. నాకు ఒకటి అర్థం కాదు, మనిషి అన్నాక పెరిగే కొద్దీ కళ తగ్గుతుంది, కానీ మీరు ఎప్పుడు కలకల్లాడుతుంటారు ఎలా? జీవితంలో ఎప్పుడు చూసినా కష్టాలని పక్కన పెట్టి నవ్వుతూ ఎప్పుడైతే ఉంటామో, ప్రశాంతంగా మైండ్ ఎప్పుడైతే ఉంచుకుంటామో, వీఆర్ హ్యాపీ. ఓకే. సో మా జ్యోతిరెడ్డి గారి గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మీరు మీ సబ్స్క్రైబర్స్ కోసమైనా, మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళ కోసమైనా అన్ని జెన్యూన్గా చెప్పాలి. తప్పకుండా. నేను అంటే నా అడ్మైరర్స్కి కానీ, నా ఫాలోవర్స్కి కానీ, నన్ను అభిమానించే ఆడియన్కి కానీ చాలా బాగా తెలిసిన విషయం ఏంటంటే, నేను నీతిగా, నిజాయితీగా, నిజమే మాట్లాడతాను. ఎగ్జాక్ట్లీ కదా, మీకు అందరికీ తెలుసు కదండి. వాళ్ళకి తెలుసు, బట్ జస్ట్ మా సందర్భం నుంచి ఒక క్వశ్చన్ అంతే. మరి మా జ్యోతిరెడ్డి గారు నేటివ్ ప్లేస్ ఎక్కడ? తెనాలి. తెనాలిలో పుట్టి ఈరోజు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. హైదరాబాద్లోనే పుట్టా. మరి తెనాలి? మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు అందరూ తెనాలి. ఓకే. మరి అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు బిఎస్ఎన్ఎల్ లో వర్క్, అంటే గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్. ఓకే. అండ్ మీరు ఒక్కరేనా అమ్మ?
లేదు, ఇద్దరు అక్కలు ఉన్నారు. ఇద్దరు అక్కలు ఉన్నారు మీకన్నా, మీరు లాస్ట్. నేనే లాస్ట్. మరి లాస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం అల్లరి చేస్తారు కదా, ఇంత కామ్ ఎట్లున్నారు? కామ్గా ఎక్కడున్నాను, అల్లరి చేస్తున్నారుగా. మాకు ఇప్పుడు అలా అనిపించారు, ఎక్కడ చూసినా అమ్మో ఏం మాట్లాడితే ఏమంటారు అని టెన్షన్ అవుతుంటాం కదా. ఎందుకో చాలా మంది అలాగే అంటారు కానీ బట్ ఐఎమ్ వెరీ కూల్. అంటే మాకేమైతుందంటే అమ్మా, మీరు పోలీస్ గెటప్స్ ఎక్కువ కనిపించేసరికి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఏమో అని ఫీల్ అవుతాం. ఆ పాత్రని మా మైండ్ లో అట్లనే ఫిక్స్ చేసుకున్నాం. కార్తీక దీపంలో ఫిక్స్ అయిపోయారు అయితే. యా, సో అందుకే అట్లాంటి పాత్రలు చేస్తే మాకు కూడా భయం. కానీ నాకు చాలా ఇష్టం అలాంటి పాత్రలు చేయటం. అంటే నాట్ ఓన్లీ స్ట్రిక్ట్, నేను విలన్ క్యారెక్టర్స్ కూడా చేశాను, నెగటివ్ షేడ్స్ కూడా. పూజలు, క్షుద్ర పూజలు గెటప్స్ అవి కూడా చూసాను. చంద్రముఖి చూస్తే అందరూ దడుచుకుంటారు, భయపడతారు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన నన్ను మూవీ కోసం అని పిలిచారు. పిలిస్తే అంటే ఎవరో పిలిచుంటారు, వాళ్ళ పిఏ ఎవరో పిలిచుంటారు, మేబీ ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, జ్యోతిరెడ్డి అని చెప్పుంటారు. ఆయన ఏదో ఆలోచించుకుంటూ ఉన్నారు. నేను ఆఫీస్కి వెళ్ళాను, ఆయన అలా కూర్చుని ఉన్నారు. నా తోటి ఆర్టిస్టులు కూడా, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ, ప్రెజెంట్ మూవీస్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ప్రెజెంట్ అయి ఉన్నారు. నేను అట్లా ఆఫీస్కి వెళ్ళగానే హాయ్ జ్యోతి, హాయ్, కమ్, యూఆర్ వెల్కమ్ అని అందరూ అన్నారు. ఆయన నన్ను చూడగానే మీరు టీవీ రమ్యకృష్ణ కదూ అన్నారు. ఎందుకు సార్, ఎందుకు మాట అంటే అప్పుడే చంద్రముఖి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. సో ఆయన అనుకోకుండా చూసిన సీన్ ఏంటంటే, అంతకు ముందు రోజు సాయంత్రం టెలికాస్ట్ లో టాటా సుమో బానెట్ మీద నేను కూర్చుని కత్తి పట్టుకుని అలా వెళ్ళిపోతా ఉంటది సుమో. నేను ఇలా కత్తి పట్టి అందరిని ఇలా నరికేసుకుంటూ చంపేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే ఈ సీరియల్ స్టైల్ అలా ఉంటుంది. ఆ సీరియల్ అలాంటిది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన ఆ సీనే చూసారు, అందుకే జూనియర్ రమ్యకృష్ణ అన్నారు. అంతే అనేసారు. మీరు బుల్లితెర రమ్యకృష్ణ అండి, మీరేంటండి బాబు అసలు అలా చేసేస్తారేంటంటే, టీవీలో కూడా ఇవన్నీ వచ్చేసాయా అన్నారు. మాకు జ్యోతిరెడ్డి గారు అంటే ఈ రోజు చాలా మంది తెలుసుకోవచ్చు, కానీ ఈ అందరికి తెలియక ముందే ఆగస్ట్ 17, 1994లో ఈనాడు పేపర్లో, హైదరాబాద్ పేపర్లో మీ ఆర్టికల్ వచ్చింది, భరతనాట్యంకి మీకు అవార్డు వచ్చిందని. నేను చూపిస్తాను. ఈ రోజుల్లో అన్న పేపర్ ఫిల్ చేయడానికి న్యూస్ రాయొచ్చు కొన్నిసార్లు, బట్ జ్యోతిరెడ్డి గారికి 1994 ఆగస్ట్ 17లోనే మీ గురించి ఆర్టికల్స్ రాస్తున్నారంటే మీరు ఎలాంటి హ్యూమన్ బీయింగ్, ఎలా మీరు మీ కళను ప్రదర్శిస్తారనేది అక్కడే తెలుస్తుంది. సీరియస్లీ. సో దీని గురించి ఏం చెప్తారు? మీరు చాలా సబ్జెక్ట్ ని బాగా థరోగా చూసుకుని వచ్చారు. అదే నేను చెప్పేది, అదే. యా, కరెక్ట్ అండి. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా అంతా ఇలా వచ్చింది కానీ బట్ మా తరం ఆర్టిస్టులు సరే అందరూ ఓకే, నేను మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాని మిస్ అవుతూ ఉంటాను. అంటే మేము చేసినప్పుడు కనుక సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా ఉండుంటే మా అచీవ్మెంట్స్ అసలు రోజుకొక 10 పోస్ట్ చేయొచ్చు సోషల్ మీడియాలో, అట్లా ఉండేవి. ఎన్నో చూసింటాయి కళ్ళు. బట్ సో మెనీ పీపుల్ వాట్ దే ఫీల్ అంటే సోషల్ మీడియా లేదు కాబట్టే యూ కుడ్ అచీవ్ సో మెనీ థింగ్స్ అని అంటారు. సోషల్ మీడియా ఉండుంటే మీరు ఫోన్ కి అటాచ్ అయిపోయి ఉండేవాళ్ళేమో అని. బట్ దట్ ఈస్ రాంగ్. నిజంగా చెప్తే అది రాంగ్. బికాజ్ ఈ రోజు సోషల్ మీడియా ఉండి కూడా ఎంతమంది మీలాంటి యంగ్స్టర్స్ ముందుకు నడుస్తున్నారు, ఎన్ని సాధిస్తున్నారు. మరి మీరు ఫోన్లోకి అడిక్ట్ అయిపోవట్లేదే. సో ఎడిక్ట్ అయిపోయే వాళ్ళు, టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు, ఎడిక్ట్ అయిపోయి చాలా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఆదాన్ మీడియా, ఇదంతా యూట్యూబ్ ఛానలే కదా. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ సోషల్ మీడియా. మరి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఇదే సోషల్ మీడియాలో ఉండి? అంటే సాధించాలి ఏదో అనుకునే వాళ్ళు సోషల్ మీడియాని ప్లస్ గానే తీసుకుంటారు, ఇదే సోషల్ మీడియాని నెగిటివ్ గా తీసుకుని దీంట్లో నెగిటివ్ పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనం వెళ్లే దారి బాగుందా బాగాలేదా అనేది మనం చూసుకొని వెళ్ళాలి. బట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. అంటే తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు పేపర్లో రావచ్చు, బట్ అదే ఆర్టికల్ ఇంగ్లీష్ లో కూడా వచ్చింది. యాక్చువల్లీ అది ఇంగ్లీష్ కాదు, దట్ ఈస్ జర్మన్. ఓ జర్మన్. దట్ ఈస్ జర్మన్. అంటే అంత పెద్ద పేపర్స్ లో కూడా తెలుగు వాళ్ళ గురించి రాయాలంటే మీ ప్రతిభ ఉంటేనే రాస్తారు. నా ఫస్ట్ టూర్ టు జర్మనీ. జర్మనీ ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ వాజ్ జర్మనీ. ఓకే. సో అది మ్యూజికా సాక్రా ఇంటర్నేషనల్ ఫెస్టివల్. అది ఫెస్టివల్ కమ్ కాంపిటీషన్. అది 17 days, 17 countries, 17 programs, సింగిల్ అవార్డ్. అవునా? సో ఇండియాని నేను రిప్రజెంట్ చేశాను. ఇండియాని నేను ఎంత చిన్నదాన్ని చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది హౌ యంగ్ ఐ యామ్. ఐ వాజ్ ఎగ్జాక్ట్లీ 16 years నేను వెళ్ళినప్పుడు. ఐ వాజ్ 16. సో ఇండియాని నేను రిప్రజెంట్ చేశాను. అప్పుడు శాండిలియా గారని, అంటే మనల్ని నమ్మి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి మనకి. ఇప్పుడు నేను చెప్పేది, మనకి ఎంత ఆర్ట్ ఉన్నా ఇంత
పిసరంత అదృష్టం కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఉంటేనే అది వర్కౌట్. 16 years ఆఫ్ ఏజ్ లోనే ఇండియాని రిప్రజెంట్ చేసి మీరు విన్నర్ అయ్యారంటే అంత చిన్న విషయం కాదు. బట్ ఇప్పటికి కూడా ఆ కప్ చూస్తే నాకు చాలా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎస్, నేను నా పిల్లలకి నేను అదే చెప్తాను, నా గోల్డ్ మెడల్స్, నా కప్స్, నా అవార్డ్స్ వీటిని బీట్ చేయండి చాలు. అంతే, బయట ఎక్కడో ప్రపంచాన్ని ఇంట్లోనే టార్గెట్ ఉంది, బయటికి వెళ్ళకండి. బీట్ చేయండి, ఫస్ట్ బీట్ చేసి ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకోండి చాలని చెప్తాను నేను. ఓకే, సో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా బాల్యం నుంచే మొదలవుతుంది. సో మీ బాల్యం గురించి ఏం చెప్తారు? మీరే చిన్నప్పటి ఫోటో, ఎప్పటికీ మర్చిపోలేని ఫోటో మీది ఇది. చాలా నిజంగానే నాకు కుచ్చుల గౌన్ వేసుకోవాలంటే ఎంతో ఇష్టం. మా అమ్మని పోరు పెట్టి ఆ కుచ్చుల గౌన్ కొనిచ్చుకున్నాను. అవునా? దట్ వాజ్ ఓన్లీ ఫ్రాక్ ఐ హ్యాడ్. ఓకే, బికాజ్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ నేను ఫ్రాక్స్ వేసుకోకపోవడానికి నాకు అవకాశం దొరకలా. ఎందుకంటే ఆ తర్వాత నుంచే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచే నేను డాన్స్ లో జాయిన్ అయ్యాను. కూచిపూడి డాన్స్ లో చేరాను, డాన్స్ క్లాసెస్ లో. సో స్కూల్ కి వెళ్ళడము, ఇంటికి రావడము, రాగానే గబగబా ఏదో తినేసి డాన్స్ క్లాస్ కి పరిగెత్తాలి. క్లాస్ వెళ్ళాలంటే ప్యాంట్ వేసుకోవాలి. ఓకే, సో నాకు ఇంకా ఫ్రాక్ వేసుకునే ఆపర్చునిటీ లేదు, అవకాశం లేదు. అందుకే నేను కుచ్చుల గౌన్ ఈ రోజు కూడా మిస్ చేస్తాను. సో ఐ హావ్ ఓన్లీ ఫోటో అది. బట్ ఆ ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్ లో, అంటే ఆ ఫోటోగ్రఫీ గుర్తు పెట్టుకోవడానికి కూడా ఒక ఎగ్జాంపుల్. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్. ఓకే, సో వి ఆర్ బ్లాక్ అండ్ వైట్ బ్యాచ్. అంటే లైక్ ఎట్లా చెప్పాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో యు ఆర్ గోల్డ్ బ్యాచ్. మేము ఇంకా ఓల్డ్ అయితే మేము ఏమన్నా చెప్పుకోవచ్చు. సో మీ లైఫ్ లో మీ జర్నీ చాలా పెద్దది, ఎన్నో చూసింటారు. మరి ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? మై ఫ్యామిలీ ఇస్ మై సపోర్ట్. ఓకే, మా అమ్మ మెయిన్ గా చెప్పాలంటే, మా మదరు. అంటే నేను విన్నాను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎవరో సీఎం మనవరాలని కూడా విన్నాను. పేరు చెప్పొచ్చుగా అమ్మ? ఎందుకు జనానికి తెలుసు, బట్ మా ఆడియన్స్ ఒకసారి దే నో దట్. సో భాను వెంకటరామరెడ్డి గారు. సో ఇక్కడ మా మదర్ మాత్రం చాలా సపోర్ట్ చేసి, అంటే పొలిటికల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మా తాతగారు అసలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఓకే, మా తాతగారు ఏంటి గెంతులేస్తోంది, స్టేజీలకి గెంతులేస్తోంది, వాళ్ళ ఉద్దేశాలు అలాగే ఉండేవి అప్పటి రోజుల్లో. అనిపించింది. పైగా పొలిటికల్ అనేసరికి ఇంట్లో నుంచి అసలు లేడీస్ బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆ స్టేజ్ లో నేను డాన్స్ చేస్తున్నాను అని అంటే ఏదో డాన్స్ లేసేస్తుంది, ఏదో తైతకలాడేస్తుంది, అట్లాంటి అభిప్రాయంలో ఉండేవాళ్ళు. అందుకని ఆల్మోస్ట్ ఒక 2-3 years, మోర్ దెన్ 3 years మమ్మల్ని అసలు డిబార్ చేసినట్టే. మేము అసలు తెనాలి వెళ్ళలేకపోయాం. అవునా? వెళ్ళలేదు. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఒకసారి గుంటూరులో ప్రోగ్రామ్ జరుగుతుంటే మా అన్నయ్య వచ్చాడు, కజిన్ బ్రదర్. వచ్చి ప్రోగ్రామ్ చూసి తను, మా నాన్నగారు ఉన్నారు నాతో అప్పుడు, డాడీని బాబాయ్ మీరు వెళ్ళిపోండి, నేను బుజ్జి అంటారు నన్ను ఇంట్లో, బుజ్జిని ఇలాగే తీసుకెళ్ళి నేను రేపు పొద్దున్న తీసుకొస్తాను మళ్ళీ హైదరాబాదు, నువ్వు వెళ్ళిపో బాబాయ్ అంటే, మా నాన్న అటు నుంచి అటు ఆర్కెస్ట్రా వాళ్ళందరినీ తీసుకుని హైదరాబాద్ వచ్చేసారు. నన్ను యాజ్ ఇట్ ఈస్ గెటప్ తోనే మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్లారు. ఆ రోజు నైట్ చూడాలి, ఆ గెటప్ తీయకుండా అదే గెటప్ తో ఇంటికి తీసుకెళ్లారు. సో మా తాతయ్య హాల్లో అలా పడుకుని ఉండేవాళ్ళు, ఎప్పుడు ఆ నులక మంచం వేసి అక్కడే పడుకుని ఉండేవారు తాతయ్య. ఆయన ముందరికి అలా తీసుకెళ్లేసరికి అమ్మవారు వచ్చిందేమో అనుకున్నారు ఆయన సడన్ గా చూసి. అమ్మవారు వచ్చేసింది అనుకుని ఆల్మోస్ట్ ఇలా దండం పెట్టే స్టేజ్ లో అప్పుడు లైట్లు వేసి ఇదిగో చూడు జ్యోతి ఇలా ఉంటుంది అంటే, దెన్ దే హ్యావ్ యాక్సెప్టెడ్. ఓ ఇంత చక్కగా ఇంత బొమ్మలా ఉంటుందా, ఇంత బాగా చేస్తుందా అని అప్పుడు చూసిన తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశారు. మరి ఇండియాకి రిప్రజెంట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? దట్ వాజ్ అసలు అల్టిమేట్. అది ఇంకా నేను మాటల్లో కూడా చెప్పలేను, బికాజ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓన్లీ 16, అప్పుడప్పుడే కొంచెం పేరు ప్రతిష్టలోకి వస్తూ ఉన్నాను. అప్పుడే ఐ థింక్ 14.5 లో టీవీకి ఎంటర్ అయ్యాను. టీవీ కూడా అప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది కాబట్టి, దూరదర్శన్ మాత్రమే ఉండేది కాబట్టి కొంతమందికే తెలుసు. నేను సోషల్ మీడియాలో ఎట్లాగూ లేము అప్పుడు, ఓన్లీ న్యూస్ పేపర్సే. బట్ న్యూస్ పేపర్ వాజ్ అ వెరీ బిగ్ మీడియా అప్పుడు. మాకు న్యూస్ పేపర్లో రావడం అంటే చాలా గ్రేట్ అనమాట. అప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్లోనే చూశారు. తాతయ్య వాళ్ళది న్యూస్ పేపర్లోనే చూశారు. అప్పటిదాకా అంటే తెలీదు, ఇంకా మనం ఫోన్లు చేసి చెప్పుకోవాలి, రోజు ఫోన్లో మాట్లాడాలి, ఇలాంటి కల్చర్ కూడా మనకి లేదు. హాలిడేస్ లో వెళ్ళేవాళ్ళం, వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం, కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం. నేను మాత్రం దండం ఖచ్చితంగా 10 రూపాయలు ఇస్తుంది మా నాన్నమ్మ అని పెట్టేదాన్ని. 10 రూపాయల కోసం దండం పెట్టారు. దండం పెట్టేది అంటే వరుసగా పిల్లలందరినీ నుంచోబెట్టేది, పెడితే అందరు దండం పెడితే 10 రూపాయలు ఇచ్చేది. ఆ 10 నేనే చిన్న కజిన్ ని, మొత్తం మా ఫ్యామిలీ అందరిలో నేనే చిన్నదాన్ని.
ఐ వాజ్ యంగ్. వీళ్ళందరూ దండం పెడితే 10 రూపీస్ వస్తారు, నేను కూడా దండం తీసేదాన్ని కాదు. నేను 10 రూపీస్ చేతిలో పడితేనే 10 రూపీస్ కి ఇంకో రూపీ యాడ్ అవ్వాలన్నమాట. ఓకే, అమ్మో చాలా సమయస్ఫూర్తి మీది. అప్పటిదాకా అదే అన్నారు కదా, చాలా సైలెంట్ గా గంభీరంగా ఉంటారు, చాలా అల్లరిగానే ఉంటాను. ఓకే, అంటే మీ స్పేస్ ఉంటే మాట్లాడతారు, లేదంటే సైలెంట్ గా ఉంటారు, బట్ బాగా అబ్జర్వ్ చేస్తారు మనుషుల్ని. యా, ఐ థింక్ సో. థింక్ ఏం లేదులేండి. మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ అనేది అంత చిన్న ఎడ్యుకేషన్ కాదు కదా, మరి అంత బ్రాడ్గా చదువుకున్న మీరు మళ్ళీ మీ కళను ప్రదర్శించడానికి భరతనాట్యం, మళ్ళీ మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీ, ఇంట్లో ఎలా సాల్వ్ చేశారు ఈ ఇష్యూస్ అన్నిటిని? నా పిల్లలు ఈ రోజు అదే అడుగుతారు, మమ్మీ మాకు చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు, నువ్వు ఇన్ని ఎలా చేసావని. వాళ్ళు అడిగితే నేను ఆలోచిస్తాను కూర్చుని, అవును కదా ఇదే 24 hours నాకు కూడా ఉంది, ఎలాగా కుపప్ చేశాను అని. అంటే ఐ డోంట్ నో, మేబీ ద ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ ద కల్చర్ ఆర్ ఆర్ట్, లేకపోతే నేను ఇది నేర్చుకోవాలి అనే తపన ఎక్కువ ఉన్నప్పుడు వి గెట్ ద టైం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందమ్మా, అంటే ఆ రోజుల్లో మనం చూస్తే ఎగ్జాంపుల్ మా అమ్మనే తీసుకుందాం, 10th అయిపోయింది ఇంకా పెళ్లి చేసేసారు, అంటే అర్లీ మ్యారేజ్. కానీ అమ్మాయి అంటే కొంచెం ఫ్రీడమ్ వద్దు, అంటే హస్బెండ్ బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, వీళ్ళు ఇంట్లోనే ఉండి హస్బెండ్ని బాగా చూసుకొని పిల్లల్ని చూసుకోవాలి, ఈ పర్స్పెక్టివ్లో ఎక్కువ చూసారు కదా. మరి మీరు 14 yearsకి ఇండస్ట్రీలో అడుగు పెట్టే ఛాన్స్ ఎలా పొందారు? అమ్మే అంత అమ్మే. ఓకే, ఓన్లీ బికాజ్ ఆఫ్ మై మదర్. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అమ్మతో స్టార్ట్ అయింది. అమ్మే డాన్స్ కైనా అమ్మే, డాన్స్ కూడా అమ్మే నేర్పించారు. మా అక్కకి సంగీతం, నన్ను డాన్స్. అక్క సంగీతం పాడతారు. ఓకే, సో ఆ క్లాసెస్ లో అమ్మే జాయిన్ చేశారు. అది జాయిన్ చేశాక తెలిసింది, ఓకే తను బాగా డాన్స్ చేస్తుందంటే. కూచిపూడి నుంచి ఒక పెద్ద గురువు గారు వచ్చారు, వేదాంత రాధేశ్యామ్ గారని. ఆ ఇన్స్టిట్యూషన్కి వచ్చారు ఆయన. అప్పుడు వచ్చి చూస్తే 1 month అయింది, నేను అప్పటికి చేరి 1 month అవుతోంది. 1 monthలోనే నేను స్టెప్స్, అంటే మాకు లైన్ ఉంటుంది అనమాట, ఫస్ట్ హాఫ్ స్టెప్స్, సెకండ్ హాఫ్ స్టెప్స్, ఫస్ట్ హాఫ్ జతీసు, సెకండ్ హాఫ్ జతీసు, తర్వాత కౌత్వము, ఇట్లా ఒక లైన్ ఉంటుంది. ఇవన్నీ దాటి కౌత్వానికి రావాలంటే నార్మల్లీ ఒక 1.5-2 years పడుతుంది. 2 years నాకు 1.5-2 years పడుతుంది ఈ లైన్ లోకి వచ్చి ఆ కౌత్వం దగ్గరికి రావాలంటే. నాకు 1 monthలో వచ్చేసింది. 1 month ఏంటి? 1 monthలో 30 days లో నేను కౌతానికి వచ్చా. మీరు ఎంఫిల్ చదవడంలో తప్పలేదు. ఆయన నెల రోజులకి ఆయన వచ్చారు. వస్తే అప్పుడు మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు సికింద్రాబాద్ లో వినాయక టెంపుల్ మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. మన సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ బస్ స్టాండ్ ఉందా? సికింద్రాబాద్ పెద్ద బస్ స్టాండ్ అంటారు. దాని పక్కనే వినాయకుడి టెంపుల్ ఇప్పటికి కూడా ఉంది టెంపుల్. మీరు చూస్తే అది అప్పట్లో చాలా పెద్ద టెంపుల్, చాలా పెద్ద గుడి. అది ఒక్కటే గుడి ఉండేది మనకి. సో ఆ గుడిలో ప్రోగ్రామ్ రావడం అంటే అది చాలా అద్భుతం కింద లెక్క. మీరు మనకేదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు లెక్క అనమాట. అప్పుడు ఆ టెంపుల్లో ప్రోగ్రామ్ ఇవ్వడం అని అంటే పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు శోభానాయుడు గారు, మంజు భార్గవి, అట్లాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి ఆ గుడిలో. నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చింది. 1 month లో. ఓకే, వినాయకుడు పిలిచాడు, ఎక్కడున్నా మీరు ఇక్కడ రావాల్సిందే అని. అది కరెక్ట్, ఇది కరెక్ట్. వినాయకుడు పిలిచాడేమో. 1 month లోనే ఆ ప్రోగ్రామ్ వచ్చింది. సో ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, అంటే నేను సబ్ జూనియర్, చిన్నపిల్లని కదా, సబ్ జూనియర్ నేను. జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఇంకా ఆ ఇన్స్టిట్యూషన్లో డాన్స్ చేసేవాళ్ళు అందరూ ఫస్ట్ సబ్ జూనియర్తో స్టార్ట్ చేశారు. వినాయక్ కౌత్వం నేను ప్రెజెంట్ చేసేసాము. తర్వాత జూనియర్స్, సీనియర్స్ డాన్స్ చేశారు. ఆ గోడల మీద కూడా జనాలు అలా కూర్చుని నుంచుని అట్లా డాన్స్ చూస్తున్నారు. అంటే అంత ఫుల్ అయిపోయింది టెంపుల్ అంతా. అంతమంది గోల. అమ్మాయి చేత మళ్ళీ డాన్స్ వేయించండి. ఓహో, తప్పు లేదులేండి, మీరు యాక్టర్ అవ్వడం కూడా అస్సలు తప్పు లేదు, ఎందుకంటే అట్రాక్షన్. దట్ వాస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ I cannot forget in my lifetime. ఓకే, అంటే అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి స్టేజ్ ఫియర్ లేదా? I don't know, స్టేజ్ ఫియర్ అన్నది నాకెందుకో మరి ఎప్పుడూ లేదు. నెవర్ ఐ ఫెల్ట్ ద ఫియర్. ఓకే, కానీ ఒకటి మాత్రం ఉంటుంది, ఎవరికైనా సరే అది ఉంటుందేమో నాకు తెలీదు. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆడియన్స్ పల్స్ ఏంటి తెలుసుకోవడానికి ఒక చిన్న ఫియర్ ఉంటుంది. బికాజ్ డిఫరెంట్ స్టేజెస్ మీద డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు ఎలా డాన్స్ ఇష్టపడతారు, ఏంటి, ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, ఫస్ట్ కూర్చుని చీఫ్ గెస్ట్ మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇది ఆ పల్స్ మనకి తెలియాలి. అది తెలిసే వరకు మాత్రం ఒక 5-10 minutes ఒక ఫియర్ అనేది ఉంటుంది ఎవరికైనా. ఫస్ట్ 10 minutes మాత్రం మీరు కొంచెం నర్వస్, తర్వాత నుంచి ఇంకా ఓకే, ఆడియన్స్ మీ ఇష్టం, మీరు ఎలా కావాలో అలా చూడండి, అన్ని పర్ఫార్మెన్స్ ఇట్స్ మీ అని చెప్పటమే అంతే. ఆ తర్వాత ఇంకా ఇట్స్ నాట్ యూ, ఇట్స్ మీ. ఓకే,
బట్ మీరు సీరియల్స్ ఎంట్రీ ఇచ్చారు కదా, మరి యాక్టింగ్ లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? నో అది కూడా నేను అనుకోలేదు. అది కూడా నాకు అంటే అసలు తెలీదు. నాకు తెలిసి మొత్తంగా దేవుడు అన్ని వరాలు మీకు ఇచ్చినట్లున్నారు. అమ్మ సరే, అమ్మ రూపంలో ఇచ్చారనుకుంటా. అంతే అంతే ఓకే, నాకు అది కూడా తెలీదు. నాకు అసలు యాక్టింగ్ అంటే ఏంటో కూడా ఐ డోంట్ నో. ఐ వాజ్ ఇంటూ ఎడ్యుకేషన్, డాన్స్, ఇందులోనే ఉన్నాను. ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు త్యాగరాయ గాన సభ, మీకు ఐడియా ఉండొచ్చు, ఆయన పేరు తెలుసమ్మా, సభలు చేస్తారని. సభ అదే ఒక సభ, త్యాగరాయ గాన సభ. అది అదే ఒక రవీంద్ర భారతి లాంటిది. సో ఆ సభలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు బాపినీడు గారు చీఫ్ గెస్ట్. ఓకే, ఆయన చూశారు. ఫస్ట్ బాపినీడు గారు, దేవదాస్ కనకాల గారు ఇద్దరు ఉన్నారు. అప్పుడు దేవదాస్ కనకాల గారు ఫస్ట్ ఎంటర్టైన్ చేసి డామిట్ కథ అడ్డం తిరిగింది. అందులో సీరియల్ ఫస్ట్ ఎంట్రీ అదే. అమ్మ దగ్గరకు వచ్చి చేయిస్తారా అని అడిగితే సరే అని చెప్పింది. సరే అని, దట్స్ ఇట్. మీ రియాక్షన్? ఇఫ్ మదర్ సేస్ ఎనీథింగ్, ఇది చెయ్యి, ఓకే. బట్ ఏంటి అనేది తెలుసా మీకు ఆ రోజుల్లో? నథింగ్, నాకేమీ తెలియదు. మేమేం యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళలేదు. అసలు యాక్టింగ్ స్కూల్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. మీరు పెట్టి మాకు టీచింగ్ ఇవ్వాలి. ఐ డోంట్ నో. ఇప్పుడు నన్ను నేర్పించమంటే కూడా ఎవరైనా అడిగితే యాక్టింగ్ నేర్పించండి అని, ఎలా నేర్పిస్తారు అన్నారు. బికాస్ ఐ డోంట్ నో హౌ టు టీచ్. ఓకే, అంటే అది ఎలా ఉంటుంది, ఆ ఫార్మాట్ ఏంటి కూడా మాకు తెలియదు. వి డోంట్ నో. సో మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్, అప్పట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ అలా వచ్చిన వాళ్ళమే. మాకెవరికి యాక్టింగ్ స్కూల్స్ తెలియదు. మీ టాలెంట్ ని మీరే బయటికి తీశారు అంతే అనుకోవచ్చు, అంటే సెల్ఫ్ గా. లేదు, మాలో ఉంది టాలెంట్. ఆ టాలెంట్ ని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు బయటికి తీశారు. అలా అయినా చెప్పుకోవచ్చు. ద ఛానల్ హెడ్స్, దే హావ్ గివెన్ ది ఆపర్చునిటీ. మరి ఒక్క సీరియల్ తో స్టార్ట్ అయిన మీ జర్నీ ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా ఇంత దూరం వచ్చింది. సో ఇంత జర్నీని మీరు ఎలా చూసారు? నో, దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఆడియన్స్. ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్. బికాస్ మధ్యలో నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, నేను డిగ్రీ ఎగ్జామ్స్లో ఒక 4-5 months ఆల్మోస్ట్ బ్రేక్ ఇచ్చేసాను. షూట్స్ కి బ్రేక్ ఇచ్చేసాను. బికాస్ డిగ్రీ చదవాలి, నాకు గోల్డ్ మెడల్ తెచ్చేసుకోవాలి, అంతే, తప్పదు. పాస్ అయితే చాలా అనుకోవచ్చు కదమ్మా. అస్సలు సమస్య లేదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలకి చెప్తుంటారు, చూడు నువ్వు ఇట్లనే కావాలి అని. నా పిల్లలకే నేను చెప్తాను, రే నువ్వు రోడ్ లోడ్చే జాబ్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ హీఈస్ ద బెస్ట్ అనిపించాలి. ఓకే, దాట్స్ వాట్ ఐ వాంట్. నువ్వు ఏమైనా చెయ్యి, వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ సెలెక్ట్, వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ ఇట్, బట్ యూ షుడ్ బి ద బెస్ట్. గ్రేట్. ఆ తర్వాత ఆ ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు నిన్ను మిస్ చేయాలి, కానీ అబ్బాయి వెళ్ళిపోయాడు బాబు, తలకైనా కుదిరిపోయింది అనుకోకూడదు. ఈ రోజు కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఎందుకు జ్యోతిరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయట్లా అని. సో మీరు అది క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి ఆ రెస్పాన్స్ వస్తుంది. మీ వర్క్ మాట్లాడింది. ఓకే, మరి సీరియల్స్ కంటిన్యూగా చేస్తున్నారు కదా, ఎగ్జామ్స్ వచ్చాయి, మళ్ళీ ఇంకా ఎడ్యుకేషన్ లో పడిపోవచ్చు కదా, మళ్ళీ కంబ్యాక్ ఎందుకు ఇచ్చారు? లేదు, అంటే నేను బ్రేక్ తీసుకున్నానే తప్ప కంప్లీట్ ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇట్స్ ఎ కామా. ఓకే, బికాజ్ అప్పుడు నేను ఒక 4 యాంకరింగ్ షోస్ ధరణి గారితో చేశారు కదా, ఒక 2-3 డైలీ సీరియల్స్ అవి నడుస్తూ ఉండేవి. సో నాకు బ్రేక్ ఎలా ఇచ్చేవాళ్ళంటే ఆ క్యారెక్టర్ ని ఒక 2 నెలలు హైడ్ చేయటము, ఓకే, ఒక 3 months ఏదో హైడ్ చేయటము, అట్లా చేసి బ్రేక్ ఇచ్చారు తప్ప, బికాస్ ఐ హావ్ టు రైట్ మై ఎగ్జామ్స్, అందుకని అలా బ్రేక్ ఇచ్చారే తప్ప కంప్లీట్ గా సీరియల్ ని క్లోజ్ చేసి ప్యాచప్ చేసేసి అట్లా కాదు, ఫుల్ స్టాప్ పెట్టలేదు. అందుకని ఐ హావ్ టు ఎంటర్ అగైన్ టు కంటిన్యూ, అది కంటిన్యూ చేయాలి. బికాజ్ మీకు తెలుసు అప్పుడు ఈటీవీ సీరియల్స్ అంటే కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కూడా సంవత్సరాలు నడుస్తున్నాయి, బట్ అంతరంగాలు, వసుంధర అవన్నీ ఎలా ఉండేవి ఆ ప్రాజెక్ట్స్ అన్ని, వాటిని వదలటానికి ముందు చాలా కష్టం. అంటే ఒక క్యారెక్టర్ లో ఒక ఆర్టిస్ట్ ఫిక్స్ అయిపోతే వాళ్ళని రీప్లేస్ చేయడం అనే కల్చర్ అప్పుడు లేదు. ఆడియన్స్ కూడా తీసుకోలేరు, ఫస్ట్ తీసుకోలేరు. అంటే మీరు ప్రతి ఇంట్లో కూడా ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, ఈ రోజు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు. ఆ క్యారెక్టర్ అంటే ఇంకా ఆర్టిస్ట్ అంతే ఫిక్స్ అయిపోయి ఉండేది. అది ఇంకా ఆర్టిస్ట్ వెళ్ళిపోయిందంటే సీరియల్ అవుట్, ప్రాజెక్టే అవుట్, అలా ఉండేది. అందుకని వీ హ్యావ్ టు కంటిన్యూ. అంటే ఆ కమిట్మెంట్ మాకు ఉండేది, ఛానల్ కి ఉండేది, డైరెక్టర్ కి ఉండేది, ఆడియన్స్ కూడా ఉండేది ఆ కమిట్మెంట్. ఈ క్యారెక్టర్ అన్ని. బట్ నాకు ఒక క్వశ్చన్ అమ్మా, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తమిళ్, తెలుగు ఎలాగో వస్తుంది, హిందీ, ఇంగ్లీష్. ఈ రోజుల్లో పాన్ ఇండియా మూవీస్ కానీ ఒక సీరియల్ తీసుకొని డబ్బింగ్ చేయడం కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ లాగా చూస్తున్నారు. బట్ మీరు అప్పుడే తమిళ్ సీరియల్స్ ఎట్లా చేశారు?
వాణి రాణి. యా Yes. అంటే ఎట్లా అంటే మన ఇండస్ట్రీ అంటే మన ఇల్లు లాగా ఫీల్ అవుతారు అంటే Correct. లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి. Correct. బట్ ఆ ధైర్యం కానీ ఆ గట్స్ లెవెల్ కానీ ఎలా వచ్చింది? నాకు చెప్పాలంటే రాధిక గారి దగ్గర నుంచి వచ్చింది. రాధిక గారు ఓకే. బికాస్ నాకు సీరియల్ ఆ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చినప్పుడు నేను ఓపెన్ గా చెప్పేశాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, నేను నిజాలే మాట్లాడతాను. అలా నేను ఆవిడతో కూడా నిజమే మాట్లాడాను. మేడం, నాకు పొట్ట కోస్తే తమిళ అక్షరం రాదు, మరి మీరేమో చేయమంటున్నారు ప్రాజెక్టు, నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. పైగా క్యారెక్టర్ ఎట్లాంటిదంటే ఆవిడ తమ్ముడి వైఫ్ నా క్యారెక్టర్. చాలా ఏమంటారు, బాగా పక్క రెబల్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర చెప్తే వాటర్ ట్యాంకర్స్ దగ్గర నీళ్ల కోసం కొట్టుకుని చేస్తారు చూడండి, అట్లాంటి క్యారెక్టర్ అన్నమాట. మొత్తం అసలు రచ్చ చేసి రభస చేసి చిట్టీలేసి ఆ చిట్టీలు కూడా ఆవిడ ప్రశాంతంగా వేయదు, గోల చేసి వాళ్ళని రచ్చ చేసేసి సగం డబ్బులు లాగేసుకుని అట్లాంటి క్యారెక్టర్ అది. ఓకే. అలాంటి రోల్ ప్లే చేయాలంటే మనకి కంప్లీట్ భాష మీద హోల్డ్ లేకపోతే వి కెనాట్ డూ దట్. లోకల్ లాంగ్వేజ్ కనిపించాలి. అసలు ముందు తమిళ్ రావాలి, సొంత డైలాగ్స్ కొన్ని వేసుకోవాల్సి వస్తుంది, రైటర్ రాసినవి కాకుండా. సో అంత క్యారెక్టర్ నేను ఎలా చేస్తాను? నాకు అసలు రాదు. నేను చెప్పాను ఆవిడకి నాకు రాదని. పర్లేదు, కళ్ళతో యాక్షన్ చేయి చాలు నాకు అంది ఆవిడ. ఓ మై గాడ్, లిప్ సింక్ వాళ్ళు సెట్ చేస్తారా? నువ్వు కళ్ళతో యాక్ట్ చేయి చాలు నాకు, నీ కళ్ళు చాలు నాకు అంది ఆవిడ. అమ్మా, ఓ అంత ఓకే, తమిళ్కి కూడా అంత పాస్ అయిందా నా ఐ బ్యూటీ అనుకున్నా. నిజంగా చాలా మంది మీ కళ్ళని చూసి వెంటనే గుర్తుపడతారు. దట్స్ వాట్, నువ్వు కంటితో యాక్ట్ చేస్తే చాలు అన్నారు ఆవిడ. అప్పుడు నేను ఇంకా దాన్ని కాంపిటేటివ్గా తీసుకున్నాను. అమ్మా, ఇలా అన్నారంటే ఖచ్చితంగా నేను నేర్చుకోవాల్సిందే లాంగ్వేజ్. పుస్తకం పట్టుకుని ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పుస్తకం చదువుకుంటూ. అంటే ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు? ఇన్ని డేస్ అని లేదు. మనం ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం చదివితేనో సినిమాలు చూస్తేనో రాదు, మాట్లాడుతుంటేనే వస్తుంది. సో దట్ క్రెడిట్ గోస్ టు అగైన్ తమిళ ఆర్టిస్ట్. వాళ్ళకి ఎంత క్రెడిట్ ఇచ్చినా మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కోర్స్ మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళ హెల్ప్ లేకపోతే వీ కెనాట్. టూ సైడ్ విన్ విన్ సిచువేషన్, బోత్ ద సైడ్స్. ఓకే. వాళ్ళు కూడా నాకు మదర్ క్యారెక్టర్ వేశారు. ఆవిడ పాపం పక్కన కూర్చుని స్క్రిప్ట్ రాగానే అది చదివి వినిపించి. ఇంకా అప్పుడు ఎలా ఉండేదంటే ఇంకొక విధంగా కూడా పాపం నేను ఐ వాజ్ కంప్లీట్లీ బిజీ హియర్. ఓకే. 2 డైలీ సీరియల్స్, 2 యాంకరింగ్ షోస్ చేస్తున్నా. 2 డైలీ సీరియల్స్. నాకు అసలు ఒక్క క్షణం తీరిక లేదు. అట్లాంటి టైంలో వాళ్ళు నాకు ఆ క్యారెక్టర్ కావాలని ఇచ్చారు. రాధిక గారేమో పొలిటికలీ ఉన్నారు అప్పుడు అక్కడ. ఆవిడ విన్నింగ్ పార్టీలో ఉన్నారు, ఆవిడకి పొలిటికల్ మీటింగ్స్ ఉండేవి, ఆవిడ సింగపూర్ వెళ్ళి మలేషియా వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఆవిడకి టైం లేదు, మాకిద్దరికే కాంబినేషన్ ఎక్కువ ఉండేది. సో ఆవిడ డేట్ ఇలా ఉంది అనగానే నేను ఇక్కడ డేట్ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆప్షన్ లేదు. ఆవిడ డేట్ ముందు ఇంపార్టెంట్. ఆవిడ డేట్ కుదిరింది మేడం అనగానే ఇక్కడ డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని వీళ్ళని రిక్వెస్ట్ చేసి 1 డే అండి అంటే మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి లొకేషన్ కి వెళ్ళి షూటింగ్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి నైట్ మళ్ళీ అర్ధరాత్రికి నేను ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లారి ఇక్కడ షూటింగ్ వెళ్ళేదాన్ని. లైఫ్ లో బిజీ అవ్వు అని అంటారు అందరూ, మిమ్మల్ని చూసి అర్థమవుతుంది ఇది బిజీ కూడా కాదు, ఇంకా ఉరుకు అన్నట్లుంది. సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ ఇట్ ఈస్ అ టార్చర్. ఎందుకంటే ఫ్లైట్ జర్నీ కంటే ట్రైన్ జర్నీ హాయిగా ఉంటుందేమో, రిలాక్స్ ఉండొచ్చు. ఇలా కాళ్ళు చాపిలో పడుకోవచ్చు, అక్కడ కుదరదు పడుకోవటానికి, ఇలా కూర్చునే ఉండాలి. పైగా ఎంతసేపు ఇప్పుడు మన ఫ్లైట్ ఎక్కాలంటే 5:30, 5:15 ఫ్లైట్ ఉండేది. అంటే నేను ఇంట్లో ఎన్ని గంటలకు బయలుదేరాలి? 3 o'clock బయలుదేరాలి. అంటే నేను 2 o'clock లేసి రెడీ అవ్వాలి. అసలు నిద్రపోయేది ఎక్కడ? మరి ఎట్లా అంటే ఇంత కాంపిటీషన్ ఎట్లా తీసుకొచ్చుకున్నా? అంటే మీలో మీకే కాంపిటీషన్, బయట వాళ్ళతో కాదు. ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద వర్క్. ఇంత డిటర్మినేషన్ అసలు అంతే. అది మనకి ఎప్పుడైతే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వీ కెన్ రియలీ అచీవ్ ఎనీథింగ్, వీ కెన్ డూ ఎనీథింగ్ విత్ హ్యాపీనెస్. ఇప్పుడు నేను ఎప్పుడు నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం నేను పనిచేస్తున్నాను అనుకునేదాన్ని. సో నా పిల్లలు బాగుండాలి అంటే నాకున్న, అంటే చిన్నప్పటి నుంచి అనుకోకుండానే నా 9th అయిపోయి అదే 10th ఆల్మోస్ట్ హాఫ్లోనే నేను టీవీ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. 10th హాఫ్లోనే అక్కడ నుంచే నాకు ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో 10th వరకే మా నాన్నగారు నా ఫీజు కట్టారు. అక్కడి నుంచి నా ఫీజు నేనే కట్టుకున్నా. సో ఎప్పుడైతే ఆ ఇండివిజువాలిటీ నాకు స్టార్ట్ అయిపోయిందో, పిల్లలు అనేది వచ్చిన తర్వాత కూడా నా లైఫ్లోకి ఐ హ్యావ్ టేకెన్ అ ఓత్ దట్ మా అమ్మ దగ్గర కానీ, మా అత్తగారి దగ్గర కానీ, ఈవెన్ మా హస్బెండ్ దగ్గర కానీ నేను ఎప్పుడూ అడగకూడదు.
ఓకే ఐ షుడ్ బి ఇండివిజువల్. సో ఇండిపెండెంట్ లైఫ్ లో ఉండాలి. ఐ హ్యావ్ టు బి ఇండివిజువల్. Yeah. వాళ్ళు ఏదన్నా ఇస్తే అది వాళ్ళ ఇష్టం, ఇష్టంగా ఇచ్చినట్టు దాన్ని దాచుకోవాలి తప్ప ఐ షుడ్ నాట్ స్పెండ్ దట్. ఓకే ఇఫ్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఎనీథింగ్ ఐ షుడ్ ఎర్న్. నేనే ఎర్న్ చేసుకోవాలి. ఎర్న్ చేయాలంటే మరి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు వచ్చారు, పిల్లలకి అమ్మ కావాలి, సో ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దట్స్ వై మార్నింగ్ 5 o'clock లేచి నేను ఈ రోజు షూటింగ్కి వెళ్ళినా సరే ఐ మేక్ షూర్ దట్ ఐ కుక్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్ రెడీ, దెన్ ఐ గో ఫర్ ద వర్క్. ఎక్కడ మీ అవసరం ఉందో ప్రతి చోట మీ టైం ని చేసి వెళ్తున్నారు. 100%. అంటే 100% మేబీ ఇవ్వలేకపోతానేమో, బికాస్ పిల్లలు ఒక్కొక్కసారి సి సమ్ టైమ్స్ ఈవెన్ యు ఆర్ ఎ కిడ్ టు యువర్ మదర్, మీకు అనిపిస్తుంది ఇఫ్ యువర్ మదర్ ఈజ్ అ వర్కింగ్ మదర్, మీకు ఎప్పుడో ఏదో షేర్ చేసుకోవాలి అమ్మతో అనిపించినప్పుడు అమ్మ ఈజ్ నాట్ అవైలబుల్. కొన్ని ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. సో అలాంటి చిన్న చిన్న సాక్రిఫైసెస్ ఈవెన్ ఫ్యామిలీ చేయాలి, ఈవెన్ మదర్గా నేను కూడా చేయాల్సి ఉంటుంది. సో నేను అక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా మా డైరెక్టర్స్ కూడా ఎలా అంటే సార్ ఒక 5 minutes బాబు ఫోన్ చేస్తున్నాడు అంటే అందరు ఆర్టిస్టులు అలా ఆగిపోయేవాళ్ళు. షార్ట్ లో ఉన్నా సరే దే యూస్ టు స్టాప్. ఓకే మాట్లాడండి అని. యాక్చువల్లీ చిన్నోడే చేస్తాడు ఫోన్. ఎప్పుడైనా చేస్తే వాడు నాన్న షార్ట్ లో ఉన్నానమ్మా అనగానే పెట్టేస్తాడు. 2 minutes లో మళ్ళీ కాల్ వస్తుంది. 2 minutes లోనే ఇంకా షార్ట్ అవ్వలేదా మమ్మీ, నువ్వు వచ్చేసా ఇక్కడికి షూటింగ్ లోకి అనాలి, ఇంకా అవ్వలేదా. సో అంటే వాడికి ఏ ఫోటో కావాలి, ఇంకేదో కావాలి, లేకపోతే ఏదో షేర్ చేయాలి. వాడు స్కూల్లో ఏదో జరిగింది, మంచో చెడో వాట్ ఎవర్ హ్యాపెండ్, షేర్ చేయాలి. దట్ ఈస్ ద టైం అనమాట. ఆ టైంకి వాడు చెప్పేయాలి. అదర్వైజ్ ఇంక తర్వాత 3 రోజులు నాకు చెప్పడానికి అంటాడు. అంటే ఆ క్యూరియాసిటీ తగ్గిపోతుంది. దట్స్ వాట్. కానీ ఆ టైం మాత్రం నిజంగా వాళ్ళు ఎప్పుడైనా అలా కాల్ చేసినా ఇఫ్ ఐ ఆస్క్ నా కోఆర్టిస్ట్ కానీ నా డైరెక్టర్స్ కానీ దే యూస్ టు గివ్ మీ లిటిల్ టైం. ఒక 5-10 minutes అలా ఆగిపోయేవాళ్ళం. కానీ ఆ 10 minutes ని మేము కూపప్ చేసేవాళ్ళం మళ్ళీ, ప్రొడ్యూసర్ కి నష్టం కలగకుండా. సో ఇలాంటి డెడికేషన్ ఆర్టిస్టులకి ఉండబట్టే అప్పటి నుంచి కూడా మేము ఆర్టిస్టులను కంటిన్యూ అవుతూ ఉన్నాం. గ్రేట్. అంటే మీరు ఎందుకు అవుతున్నారు అనేది మాకు కొన్నిసార్లు డౌట్స్ ఉండొచ్చు, అంటే మీ వర్క్ వల్ల అని, బట్ మీ పంచువాలిటీ అని కూడా చెప్తాను నేను. ఓకే, ప్రతి దాంట్లో కూడా పంచువల్ ఉంటారు. ఒక టైం అంటే టైంకే ఉంటారు. ఎలా? ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే వి గివ్ ఇంపార్టెన్స్ టు ద టైం. యా, నాకు అది చాలా ఇష్టం. టైం ఇవాళ టైంకి వచ్చినట్టున్నాను. ఫస్ట్ టైం నేను ఒక గెస్ట్ ని టైం కి చూసా, తప్పుగా అనుకోకండి. పాత గెస్ట్ లో అంటే ఏదో ఒక 10 minutes 15 minutes డిలే అవ్వచ్చు, కానీ ప్రాపర్ గా అంటే మనం మాట ఇచ్చాం, మనం వెళ్ళాలి అంతే. దట్స్ ట్రూ. అంటే 10 minutes ఎర్లీగా ఎందుకుంటానంటే మీరు లైటింగ్ చూసుకోవాలి, కెమెరా చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. సో యూ సెట్ 10 o'clock. మీకు ఈ వర్క్ ప్రాసెస్ తెలుసు కాబట్టి దాని తగినట్టుగా వచ్చారు. యూ సెట్ 10 అంటే ఒక 20 minutes బిఫోర్ ఉంటేనే 10 కి వీ కెన్ స్టార్ట్ వర్క్. అదర్వైజ్ 10:30 11 అవుతుంది. అవును. సో నెక్స్ట్ గెస్ట్ విల్ బి వెయిటింగ్ అవుట్ సైడ్. నాకు ఎవరిని వెయిట్ చేయించడం నచ్చదు. గ్రేట్. ఫస్ట్ పాయింట్. అందుకని ఐ గివ్ ప్రిఫరెన్స్ టు ది అదర్ ఆర్టిస్ట్. ఫస్ట్ నాకంటే కూడా పక్క ఆర్టిస్టులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. గ్రేట్. మేబీ అందుకని నాకు టైం అంటే ఇష్టమేమో. టైం కి ఇంపార్టెన్స్ ఇస్తారు, టైం కూడా మీకు వాల్యూ ఇస్తున్నారు. ఓకే, మరి ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లో కూడా కుటుంబం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారంటే మీ ఎఫర్ట్స్ ఎంత ఉంటాయో అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసి ఉంటారు. సో మీ మ్యారేజ్ టైం ఎలా నడిచింది? అది కూడా అమ్మే. అమ్మ చెప్తే అంతే, ఇంకా తిరిగే లేదు ఇంకా. రియలీ, బికాస్ ఐ వాంటెడ్ టు డూ మై డాక్టరేట్. నేను డాక్టరేట్ చేయాలని నాకు 10th class నుంచి నాకు కోరిక. ఓకే, డాక్టరేట్ చేయాలని. అయితే బిఏ అయిపోయింది గోల్డ్ మెడలిస్ట్, నేను ఎంఏ అయిపోయింది గోల్డ్ మెడలిస్ట్, ఇంటర్ చెప్పండి. ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రయాసనం. యాక్చువల్లీ ఓకే, మీ రిలీఫ్ కోసం చెప్పాలంటే నేను 10th second class లో పాస్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే చదువుకునే వాళ్ళు ఒక లెవెల్లో ఉంటారు. చదువుకోవడం, యాంకరింగ్, డాన్స్ 14 years ఆఫ్ ఏజ్ నుంచే మీ లైఫ్ ని మీ ఓన్ గా రన్ చేయడం స్టార్ట్ చేశారు. 10th class ఫీజులు కట్టారు. అంత ఈజీ టాస్క్ కాదు అది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్. సో 10th ఎప్పుడైతే అంటే 10th కి నేను వచ్చేసరికి ఐఎమ్ వెల్ నోన్ డాన్సర్. 10th class కి వచ్చేసరికి వెల్ నోన్ డాన్సర్. అది ఎట్లా ఉండేవంటే ఇప్పుడు రాజమండ్రిలో కాంపిటీషన్స్ ఉండేవి, చిలకలూరిపేటలో కాంపిటీషన్స్ ఉండేవి. సో అవన్నీ చాలా పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అప్పట్లో. ఆ కాంపిటీషన్స్ కి కనుక జ్యోతి వచ్చింది అని అంటే
విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయిన డాన్సర్స్ కూడా ఉన్నారు. వామ్మో, ఇక పెద్ద మనం గెలవు అని డిసైడ్ అయిపోయి ఇక అక్కర్లేదు అని విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే గెలుపుకి అంత అలవాటు పడిపోయి ఉన్నదాన్ని 10th లో ఎప్పుడైతే సెకండ్ క్లాస్ చూసానో చాలా లోడౌన్ అయిపోయింది. లోపల డిస్టర్బ్ అయ్యింటారు. నో దిస్ ఇస్ నాట్ మీ, ఇలా జరగకూడదు. కానీ 10th లో నిజంగానే మీకు చెప్పాలి ఒక విషయం, నేను ఐ హావ్ టు షేర్ విత్ యూ. నాకు హిందీ 6th లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడే హిందీ సబ్జెక్ట్ 6th క్లాస్లో చేస్తే 6th ఎగ్జామ్స్ రాస్తున్నాను నేను. అన్ని హిందీ అంతా రాసేసాను కానీ శ్రీకృష్ణ ఎలా రాయాలో నాకు తెలియలా. హిందీలో శ్రీకృష్ణ తెలియలా. మిగతా అంతా రాసేసాను. ఎగ్జామ్ టెస్ట్ అంతా అయిపోయింది. నాకు అది మింగుడు పడట్లేదు. ఆ ఒక్కటి రాయలేదు. నేను ఎలా రాయలేదు, ఎలా కాపీ కొట్టాలంటే చేత కాదు. అసలు కాపీ అనేది చేత కాదు. నాకు కాపీ చేత కాదు. నాకు నా వల్ల అవ్వట్లేదు. నాకు మింగుడు పడట్లేదు. ఎవరిని అడగాలి నాకు తెలియట్లా. ఎవరినైనా అడగాలన్నా కష్టం కదా. ఇన్విజిలేటర్ ఉంటారు, వి కెనాట్ ఆస్క్. టీచర్ ఉంటారు అక్కడ. నాకు ఇది ఇంకా తోచక ఇంకా ఫైనల్ గా టీచర్ని పిలిచి, టీచర్ నాకు ఇది రావట్లేదు, యూ ప్లీజ్ టెల్ మీ అని అడిగి. మేము పక్కన పిలిచి 10 సార్లు ఆలోచిస్తాం, టీచర్ని పిలిచి టీచర్ ఎంతసేపు నవ్విందంటే మొత్తం చూసింది. అన్ని పేజెస్ తిప్పితే కంప్లీట్ రాసేసాను. ఆ శ్రీకృష్ణ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అది నాకు అవ్వట్లేదు, తీసుకోలేకపోతున్నా నేను. నాకు అది కావాలి టీచర్ అంటే, పర్లేదు నేను రాసి పెడతాను, నువ్వు వెళ్ళండి. వాట్ ఏ టీచర్. మా టీచర్ ఏదన్నా అడిగితే బుక్లు ఇసిరేస్తారు, వెళ్ళిపోను ఫస్ట్ వేడికని. అంటే మీరు ఆన్సర్స్ అన్ని వదిలేసి ఒక ఆన్సర్ రాస్తారు, అందుకని ఇసిరేస్తారు ఆవిడ. నేను అన్ని ఆన్సర్లు రాసి ఒక వర్డ్ పాస్ అయ్యారు కదా, గుడ్ స్టూడెంట్ కాబట్టి హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఒక వర్డే వదిలేశాను. అందుకని ఆవిడ పాపం సరే నేను రాస్తానని వెళ్ళాను. ఎప్పుడైతే నేను రాస్తాను నువ్వు వెళ్ళు అనిందో నాకు ఇంకా పట్టేసింది అది. బికాస్ ఆవిడ చెప్పుంటుంటే ఐ షుడ్ హావ్ లెర్న్. అవును, నేను నేర్చుకుని ఉండేదాన్ని. ఆవిడ పాపం మంచితనంతోనే పాపం కదా మొత్తం రాసింది, నేను రాస్తానులే అని. ఆ మాట ఎప్పుడైతే అనిందో నేను దాన్ని నేర్చేసుకుని బ్రెయిన్ లో పెట్టేసుకున్నాను. ఈ రోజుకి శ్రీకృష్ణ వస్తుంది, మిగతా అంతా మర్చిపోయాను. శ్రీకృష్ణ మాత్రం వస్తుంది హిందీలో రాయడం. శ్రీకృష్ణుడు మీకు రథంలా ఉన్నారు. అంటే అంత షార్ప్ గా ఉండేదాన్ని. అది నేర్చుకోవాలి అంటే అది నేర్చుకోవాలి అంతే. అంతే. ఇక దాంట్లో సెకండ్ ఆప్షన్ లేదు. చెయ్యాలి అంటే చెయ్యాలి, దట్స్ ఇట్. మ్యారేజ్ లైఫ్ ఎట్లా అంటే ఎప్పుడు వచ్చింది సంబంధం? మ్యారేజ్ ఎంఏ అవుతూనే అమ్మ మొదలెట్టేసింది సంబంధాలు చూడటం. ఎంఏకి అంటే గ్రేట్. మా అమ్మకి 10th కే. అవునా? మరి లేదు 10th అంటే నా ఇంటర్ లో నేను జర్మనీ వెళ్ళాను. ఇంటర్ లో ఉన్నప్పుడు చెప్పారు. అప్పుడు సంబంధాలు చాలా వచ్చేసాయి. ఇంటర్ లో ఉన్నప్పుడే వస్తే అంటే మేబీ మా అమ్మ చెప్పడం నేను విన్నాను కాబట్టి నేను ఆ డెసిషన్ తీసుకున్నానేమో నాకు తెలీదు. అప్పుడు అక్కడ చాలా మంది వచ్చారు. వస్తే అది చిన్నపిల్ల, ఇప్పుడు పెళ్ళి ఏంటి కుదరదు అని చెప్పింది అమ్మ. అంటే కాదు, ఒక మాట అనుకుందాము, తర్వాతే చెయ్యండి, బిఏ అయిపోయిన తర్వాత ఎంఏ అయిపోయిన తర్వాత ఎప్పుడో చెయ్యండి, బట్ ఇప్పుడు ఒక మాట అనుకుందాము. మాట లేదు తోట లేదు, నేనేమీ అనుకోను, ఎందుకంటే దానికి చాలా కెరీర్ ఉంది. ఇప్పుడు నేను ఏమీ అనుకోవట్లేదు, నెక్స్ట్ మళ్ళీ వస్తూ పోతూ ఉంటాం కదా ప్రోగ్రామ్స్కి, అప్పుడు చూస్తాను, ఇప్పుడు కాదు అంది. అది వినడం వల్ల నాకు బ్రెయిన్లో పడిందేమో నాకు తెలీదు. చదవాలి, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయాలి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ పాత్ అదొకటి, ఐ హ్యావ్ టు ఫినిష్ మై డాక్టరేట్ అనేది నేను పెట్టుకున్నా టార్గెట్గా. కానీ ఎంఏ అవుతూనే, ఎంఏ ఇంకా అవ్వలేదు, ఎంఏ ఇంకా అవుతూ ఉంది, అప్పుడే మా మదర్ ఓకే ఇంకా సంబంధాలు చూసేయాలి, పిల్లకి పెళ్లి చేసేయాలి అని డిసైడ్ అయిపోయారు. ఎప్పుడైతే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారో దెన్ నాకు ఇప్పటికీ కూడా గుర్తు, మా కజిన్ సిస్టర్ షీ ఆస్క్డ్ మీ నీకు ఎలాంటి మొగుడు కావాలి అని. నేను చాలాసేపు ఆలోచించాను, బికాస్ దాని మీదకి బ్రెయిన్ ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదు బ్రెయిన్, అంటే ఆ వైపు ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు చదువు ఈ పని వర్క్ దీంట్లోనే ఉండేది. అప్పుడు చాలాసేపు ఆలోచించాను, ఏంటి ఎలాంటి వాడు కావాలి, ఏం కావాలి అంటే నాకు నిజంగానే తట్టలా, నా మైండ్కి తట్టలే అసలు ఏం కావాలని. బికాజ్ ఆ వ్యూతో నేను ఎప్పుడు ఐ డి నాట్ సీ ఎనీ మ్యాన్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ దృష్టిలో ఎవరు పడలేదు, ఎవరిని నేను అలా చూడలేదు కాబట్టి అసలు ఎలా ఉంటారు వీళ్ళు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే కరెక్ట్ నాకు తెలియలా. దెన్ ఐ సెడ్ నాకు అప్పుడు వంట రాదు, మరి వంట రాదు కాదు, వంట నేర్చుకోలేదు, టైం లేదు నాకు, నేర్చుకోవడానికి టైం లేదు, సో వంట రాదు, ఐ డోంట్ నో కుకింగ్. వంట వచ్చిన వాడైతే బెటర్ కాదా,
మీ ఆయన ఈ రోజు చూసి అయ్యయ్యో నన్ను ఇలా సెలెక్ట్ చేశారా అనుకుంటారు ఆయన. సార్ ఐఎమ్ సో సారీ. వంట వచ్చిన వాడైతే బెటర్, వంట రాకపోతే ఎలా? హోటల్స్ ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటా నాకైతే. చాలా బ్రిలియంట్. అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఆలోచిస్తే ఎట్లుంటుందో మ్యారేజ్ లో అట్లనే ఉంది. అప్పుడైతే వంట చేసుకోక్కర్లేదు, హోటల్స్ ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటాను. కానీ ఈరోజు పెళ్ళైన తర్వాత నుంచి రోజు నేను వంట చేసి టేబుల్ మీద అన్ని పెట్టే వస్తాను షూటింగ్ కి. బిగినింగ్ గా చెప్పాను. సో మదర్ డ్యూటీ, విమెన్ డ్యూటీ అనేది మాత్రం ఇక తప్పదు అని నాకు అర్థమైపోయిన తర్వాత. ఓకే, మరి హస్బెండ్ గురించి ఏం చెప్తారు? హీఈస్ అ సింపుల్ మ్యాన్. సింపుల్ మ్యాన్. హీఈస్ అ సింపుల్ మ్యాన్. ఆయన ఎక్కువ మాట్లాడరు, సోషల్ మీడియాలోకి రారు. సో హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఆయన వర్క్ ఆయనది, ఆయన ఇల్లు, ఆయన పని, ఆయన ఫ్రెండ్స్, ఆయన సర్కిల్, దట్స్ ఇట్. ఓకే, సో ఎక్కడ కూడా ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళే ఉంటారు. దట్స్ ఆల్. సో హీఈస్ అ వెరీ సింపుల్ మ్యాన్. అండ్ పిల్లల గురించి? ఇద్దరు ఆనిముత్యాలు పిల్లలు. అదే ఇప్పుడు ఒకరిని ఇలా చూడాలి, ఒకరిని అలా చూడాలి. ఇద్దరు తలెత్తుకునేలా చేశారు ప్రస్తుతానికి. హైట్స్ లో అదే అదే నాకు కూడా వచ్చింది. హైట్స్ లో తలెత్తుకునేలా చేశారు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దేర్ కెరీర్. అభిరామ్ యష్. సో yes, యష్ is doing his hotel management course. Hotel management. Abhi is in 10th now. Abhi is in 10th. అంటే జనరల్ గా మన పేరెంట్స్ ఈ సొసైటీలో ఎట్లా చూస్తారంటే బీటెక్ చేసి సాఫ్ట్వేర్ కా ఇట్లా పోతారు కదా. మీరు అబ్బాయిని హోటల్ మేనేజ్మెంట్ చేర్పియాలి? లేదు, నేను ఎప్పుడు వాళ్ళ మీద, నేను కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు నువ్వు ఇదే చెయ్యాలి అనే ప్రెషర్ ఎప్పుడు పెట్టలేదు. ఓకే, నేను మీకు ఇందాక చెప్పాను కదా, నువ్వు ఏ పనైనా చెయ్యి, యూ షుడ్ బి ద బెస్ట్ అంతే. నువ్వు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ. కానీ ఒకటి మాత్రం మీ పిల్లలందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్రొఫెషన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ అది ఫెయిల్ అయిపోయానని మళ్ళీ తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యే స్టేజ్కి మాత్రం రావద్దు. నైస్. సో చేస్తే హానెస్టీగా చేయొచ్చు. యు బీ యువర్ సెల్ఫ్, యు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అప్పటిదాకా అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు ఉన్నారులేండి నాతో చెప్పిన వాళ్ళు, ఎందుకయ్యా ఏమి చెయ్యరు మీరు, ఎందుకు ఇట్లాగా టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు. కేఎఫ్సీ ఆయన 68th ఇయర్లో కేఎఫ్సీ పెట్టారు. ఆయన చాలా అంటే ఆయనకి ఏదో 68th ఇయర్ వరకు ఆయన ఏం కాళ్ళు జాపు కూర్చోలేదు కదా, సంథింగ్ ఏదో చేసి. ఇప్పుడు నేను కాళ్ళు జాపు కూర్చుంటానంటే 20 పొయ్యిలో పెడతారు కాళ్ళు, అలా కుదరదు కదా. సో ఓకే, 68th ఇయర్లో యూ కెన్ డూ సంథింగ్ మోర్. ఇప్పటి నుంచి కూడా నీ టైంని వేస్ట్ చేసుకోకుండా నువ్వు సాధించు. కాళ్ళు, చేతులు, కళ్ళు అన్ని ఇచ్చాడు కదా దేవుడు, వాటిని టైంకి యూటిలైజ్ చేసుకో. అదే నేను చెప్తా. అండ్ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని తీసుకుందాం అమ్మ ఎగ్జాంపుల్, మీరు బాగా ఎదుగుతున్నారంటే మీ తాత కూడా ఇలా ఉండేవారు, మీ అమ్మమ్మ కూడా ఇలా ఉండేవారు, ఇట్లా అంటారు కదా. సో మిమ్మల్ని మీ ఫ్యామిలీలో ఎవరితో ఎక్కువ పోల్చేవాళ్ళు? లేదండి, ఎవరికి ఆర్ట్ సైడ్ అయితే ఎవరు లేరు. ఆర్ట్ అని కాకుండా ఒక ఇండివిజువల్ గా పొలిటికల్ సైడ్ నేను లేను. ఓకే, మరి అందుకే అడుగుతున్నాను. యా అంటే ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నో. ఓన్లీ ఎడ్యుకేషన్ వైపు మాత్రమే మా ఫాదర్ ఉంటారు. మా ఫాదర్ కి ఎడ్యుకేషన్ ఇష్టం. మేము ఎందుకు హైదరాబాద్ కి వచ్చాము అంటే మా నాన్నగారు చదువు పిచ్చి వల్లే వచ్చాం, లేకపోతే తెనాల్లోనే ఉండుండేవాళ్ళం. అంటే ప్రాపర్టీస్ కానీ అంత ఫ్యామిలీ అంతా అక్కడే కదా, అక్కడే ఉండేవాళ్ళం. నాన్నకి చదువుకుని నాన్నకు ఉద్యోగం రావడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. దానివల్ల మేము ఇలాగే ఇంకా హైదరాబాద్ లో అలా సెటిల్ అయిపోయాం. ఆయన చదువు పిచ్చి వల్లే ఇక్కడికి వచ్చాం. మేబీ ఆ చదువు పిచ్చి నాకు కాస్త వచ్చిందేమో, బట్ డాన్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే నాకు ఐ హావ్ నో ఐడియా. బ్లడ్ వచ్చేసింది అనుకోవచ్చు. ఐ హావ్ నో ఐడియా. ఓకే, ఇన్ని సీరియల్స్ చేసింటారు, లావిష్ సీరియల్స్, ప్రతి సీరియల్ లో కూడా మీ ట్రేడ్ మార్క్ ఉంది. సో అందుకే వేరే ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. మరి మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? ఓ చాలా, ఐ లవ్ ఎవ్రీ క్యారెక్టర్ ఐ డు. అట్లీస్ట్ ఫ్యూ నేమ్స్. అలా నేను నిజంగా చెప్పలేను, బికాస్ పద్మవ్యూహం ఇస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అందులో నిజానికి హీరోయిన్స్ మేమే, ప్రభాకర్ గారు, నేను హీరోయిన్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ షార్ట్ పీరియడ్ లోనే దాన్ని ట్రెండ్ మార్చేశారు, ఆ సీరియల్ స్టోరీ అంతా మార్చేశారు. మార్చగానే ఏమైపోయింది, నేను ఏజ్డ్ అయిపోయాను. బట్ ఐ లవ్ టు డూ దట్ రోల్. ఎప్పుడు పద్మవ్యూహం అంటే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 18 years. బట్ మీరు ప్లే చేసిన నేను 18 years. ఆ క్యారెక్టర్ ఏజ్డ్, మొత్తం ముసలి విగ్గు పెట్టేసుకుని కళ్ళజోడు పెట్టుకుని 60 years క్యారెక్టర్ 18 years లో. ఓకే, కానీ అది చాలా హిట్ అయింది అప్పుడు. అవును, ఆ రోల్ బాగా హిట్ అయింది. అప్పుడు నేను చేసినప్పుడు నా కొడుకు క్యారెక్టర్ చేసిన ఆయన అష్టాచెమ్మ సీరియల్లో నా హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. గ్రేట్. నా కొడుకు రోల్ ఆయనది, ఇప్పుడు హస్బెండ్. ఓకే,
ఆయన ఎప్పుడు మా అమ్మగారు వచ్చారండి, మా అమ్మగారు. సో మంచి రోల్స్ ఉన్నాయండి. ఎవ్రీథింగ్ ఐ లైక్. అంటే కష్టపడి చేసిన అన్ని కష్టపడి చేసాము. ద థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ద రోల్ ఐ డూ, ఏ సీరియల్ చేసినా కూడా నేనే డిజైన్ చేసుకుంటా నా క్యారెక్టర్, నా గెటప్, ఎవ్రీథింగ్ ఐ డిజైన్ మై సెల్ఫ్. అందుకు అంత బ్యూటిఫుల్ గా అది నాకు ఇష్టం. అది అంటారు కదా పరకాయ ప్రవేశం చేశారని. సో మీరు ఊహించుకున్న పాత్రని మీరే డిజైన్ చేసినప్పుడు అలానే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్రేమింత మధురంలో అమ్మవారి గెటప్ చేస్తాను. అది నాకు ఎప్పుడు హార్ట్ టచింగ్. ఓకే. బికాజ్ అమ్మవారు అంటే నాకు ఇష్టం కాబట్టి అది ఆల్వేస్ హార్ట్ టచింగ్. చాలా డివోషనల్ మీరు. అమ్మవారు చేయమంటే మాత్రం నేను ఐ విల్ బి ద ఫస్ట్ టు డు ఉంటాను. అండ్ ఎక్కువగా డివోషనల్ సైడ్ కూడా ఉన్నారు కదా, అంటే బాగా పూజలు చేస్తారు, సర్వీస్ చేసే వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు గుర్తుండి కూడా విశాల్ గారు ఒక పోస్ట్ పెట్టినారు, అంటే ఏదో చిన్న పిల్లలను చదివిస్తున్నారు, అనాథ పిల్లలని, అట్లాంటి పోస్ట్లను కూడా తెచ్చి మీరు షేర్ చేస్తున్నారు. సో ఈ సర్వీస్ చేసే వాళ్ళు ఎందుకు మీకు అంత బాగా నచ్చుతారు? అంటే నచ్చటం మీన్స్ వాళ్ళు సోషల్ సర్వీస్ మనస్ఫూర్తిగా చేస్తారు. అంటే ఏదో సాధించాలని ఇప్పుడు విశాల్ గారు పెట్టారంటే ఆయన పేరు ప్రతిష్టల కోసం చేయలా, ఆయన చేసే సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు గోప్యంగా చేస్తారు అన్ని, ఏం చేసినా. నాకు అందుకని ఇష్టపడతాను నేను. ఇప్పుడు పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఆ పోస్టులు మీకు నా ఇన్స్టాగ్రామ్ లో అసలు కనిపించవు. ఈవెన్ ఐ డూ కొన్ని ఆర్గనైజేషన్స్ కి నేను కూడా వెళ్తాను, కొన్ని ఆర్గనైజేషన్స్ కి వెళ్తాను. మా పిల్లల బర్త్డే ఎప్పుడు మేము ఇంట్లో సెలబ్రేట్ చేయలేదు, ఆల్వేస్ ఆశ్రమాల్లోనే చేసాం. సో ఇప్పుడు కూడా నాకు ఆపర్చునిటీ కనుక ఉంటే ఆశ్రమంలో వెళ్ళి సేవ చేయాలని నా కోరిక. నాకు ఆపర్చునిటీ దొరికితే, అందుకని నాకు అటువంటివి ఇష్టం కాబట్టి నాకు వాళ్ళు నచ్చుతారు, అలా సేవ చేసే వాళ్ళు నాకు నచ్చుతారు. అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు, మీరు ఎదిగారు, మీతో పాటు ఈ చుట్టూ ఉన్న సొసైటీ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. సో ఆ రోజుకి ఈ రోజుకి ఈ సొసైటీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అయ్యో, ఐ రియలీ మిస్ దోస్ డేస్. చాలా మిస్ చేస్తాను నేను. నేను సీతాఫల్ మండిలోనే పుట్టి పెరిగా. మీకు సీతాఫల్ మండి అనే పేరు విన్నారు? విన్నాం. అదే పేరు విని ఉంటారు. సికింద్రాబాద్ పక్కన ఉంటుంది సీతాఫల్ మండి. సో ఆ ఏరియాలో పుట్టి పెరిగాను. అప్పుడు ఆ వీధుల్లో కూర్చుని అందరూ మాట్లాడుకోవడం, సాయంత్రాలు అందరు అలా కూర్చుంటే పిల్లలందరం అలా ఆడుకోవటం వీధుల్లో, అది ఆ కల్చర్ ఇప్పుడు ఎక్కడుందంటే గేటెడ్స్లో ఉంది. కొంచెం చెప్పాలంటే ఇప్పుడు ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ దగ్గర కానీ అక్కడ రోడ్డు మీద కూర్చోవడం కుదరదు, కానీ గేటెడ్ లో మాత్రం కొంతమంది ఫాలో చేస్తున్నారు. పేరెంట్స్ అందరు కూర్చొని అందరు కాసేపు కూర్చుంటారు, కలిసి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసుకుంటారు, అట్లాంటివి ఫాలో చేస్తున్నారు. కానీ ఆ పల్లెటూరి కల్చర్, ఆ పిండి వంటలు వండుకోవటం, అది మాత్రం కొంచెం నేను మిస్ చేస్తాను. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మా అమ్మ మేము వచ్చేసరికి పాప స్టవ్ తీసి కింద పెట్టి తను ఇలా ఒక చిన్న బెంచ్ వేసుకుని దాని మీద కూర్చుని ఆ లడ్డూలు బూందీ అంతా దూసి పెట్టేసి ఉండేది. అప్పటికే మేము వచ్చి చేతులు కడుక్కుని గబగబా లడ్డూలు చుట్టుకునేవాళ్ళం. అప్పటికప్పుడు తినడం, ఇంకా మేమే లడ్డు చుట్టుకునేవాళ్ళం. చక్రాలు వండేస్తూ ఉండేది మా అమ్మ. ఆ చక్రం సగం కాలిన చక్రం కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది, అది నాకు ఇష్టం చాలా. కరకర అనే చక్రం కంటే అలా మెత్త మెత్తగా ఉండేది నాకు ఇష్టం. అది తినేసేదాన్ని. అరిసెలు చేసేది, అరిసెని అరిసెగా తినే కంటే ఆ మధ్యలో ఉన్న పిండి తినేసేదాన్ని. చాలా మంది హ్యాబిట్స్. కజ్జికాయలో కూడా పొడి తింటారు, పొడి ఎక్కువ తింటాం బయట దానికంటే. ఇవన్నీ ఇట్లాంటి కల్చర్ అంతా నేను మిస్ అవుతాను, నేను మిస్ చేస్తాను. ఎక్కడన్నా చూసినా గుర్తొచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు ఇవన్నీ అలవాటు ఉంది. నేను మా నాన్నగారు కంచంలో అన్నం కలుపుకుంటే మేము అందరం మీద పడిపోయి ముద్దలు పెట్టించుకుని తినేసేవాళ్ళం. సో మా భోజనం అదే. సాయంత్రం డిన్నర్ అంటే మా నాన్న కంచంలోనే మా భోజనం, అలా తినేవాళ్ళం. ఈ రోజు పిల్లలు అట్లా తినాలంటే కష్టం. Mom, this is my plate. No, because they like pizzas, they like burgers. సో వాళ్ళకి ఇంకా ఈ చక్రాలు చగోడీలు, ఈ నేనేదో గవ్వలు చుడతాను, నువ్వు కూడా రారా నాతో పాటు కూర్చొని గవ్వలు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్? ఎగ్జాక్ట్లీ. స్వగృహ ఫుడ్స్ ఉన్నాయి బోళ్ళని, అవసరమా మమ్మీ, ఇదంతా ఇల్లంతా పొగొచ్చేసింది, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావా అంటారు. బట్ ఆ లవ్ మేకింగ్ వేరు, ఇక్కడ కొంటాం కానీ అది మనం చేసుకొని తిన్నప్పుడు ఆస్వాదించే తనం వేరు. చూడండి ఇప్పటికి కూడా మా నాన్నగారి కంచంలో నేను తిన్నాను అని నాకు గుర్తుంది. ఎగ్జాక్ట్లీ. మా పిల్లలకి నేను అందుకనే ఐ మేక్ షూర్ మా పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే నేను ఇంట్లో ఉన్నాను అంటే వాళ్ళకి అన్నం తినిపించడానికి ఇష్టపడతారు. వాళ్ళు బలవంతంగా అయినా సరే నేను తినిపిస్తారా, నువ్వు కూర్చో మూసుకుని అని చెప్తా. వాళ్ళంటే ఒక స్టేజ్కి వెళ్ళాక విలువ తెలుస్తుంది, అమ్మ అఫెక్షన్ ఆ రోజు ఎందుకా, ఆయన పేరెంట్ అయినప్పుడు ప్రేమగా అన్నం పెడుతుంటే వాళ్ళు తింటుంటే. నాకు మా అక్క వాళ్ళు ఎప్పుడైనా అన్నం తినిపిస్తే ఎంత తింటున్నానో నాకు తెలిసేది కాదు. చక్క కడుపు నిండా తినేసేదాన్ని, కానీ లావ్ అయ్యే వాళ్ళం కాదు. అప్పుడు
యా అంటే మేబీ ప్రేమతో ఇష్టంతో తింటామేమో, అది డైజెస్ట్ అయిపోయేది. అవును. అదే మనం పెట్టుకుని కూర్చుని తింటాం చూడండి, ఇప్పుడు పిల్లలు మరీ నువ్వు టీవీలు చూసుకుంటూ అసలు కంచంలో ఏముందో తెలియట్లేదు. అసలు అంతా ఇక్కడే జరుగుతుంది. అదే వెళ్ళిపోతా ఉంటది, ఇక్కడ ఏమెళ్తుందో కూడా ఫుడ్ పోదు, ఆ టేస్ట్ కూడా తెలియదు. అట్లీస్ట్ అమ్మ వంట చేసింది, అమ్మ చాలా బాగుందని చెప్పడానికి ఆ రుచి కూడా వాళ్ళకి తెలియదు. మా టైం లేదమ్మా ఏదో తినేసి వెళ్తా. లేదు అసలు దృష్టి అంతా దాని మీద ఉంటుంది, దీని మీద ఉండదు. ఇది ఎలా ఉంది, రుచిగా ఉందా లేదా, ఉప్పు కారం ఎట్లా, ఏమీ ఉండదు దానిపైన, దృష్టి ఉండదు. మరి మోస్ట్ అన్ఫార్చునేట్ అది. ఇంత సక్సెస్ఫుల్ గా సీరియల్ చేస్తున్నారు, యాంకరింగ్స్ లో ఉన్నారు, అంటే ఏ దాంట్లోకి వెళ్ళని మీరు అన్నట్లు ద బెస్ట్ నేనే అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఎందుకు రీసెంట్ గా సీరియల్ స్టాప్ చేశారు? లేదు స్టాప్ ఏం లేదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ రోల్ టు డు. ఓకే, టైం పీరియడ్ అంతే, కామా కంప్లీట్లీ స్టాప్ కాదు. ఒక మంచి రోల్, నాకు చేతనయ్యే రోల్. ఓకే, నాకు ఆఫర్స్ వస్తున్నాయి. మొన్న అడిగారు జెమినీ టీవీలో హీరో సిస్టర్ క్యారెక్టర్ అని అడిగారు. ఐ సెడ్ నో, బికాజ్ నా మీద నాకు జడ్జిమెంట్ ఎక్కువ ఉంటుంది పక్క వాళ్ళకంటే. ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, సిస్టర్ గా నేను సూట్ అవుతానా లేదా, ఆ జడ్జిమెంట్ నాకు ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఓకే ఇప్పుడు నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు నేను సిస్టర్ గా నేను వేశాను, దట్ సీరియల్ విల్ గో లాంగ్ ఫర్ 2-3 years. సో 1 year అయిపోయిన తర్వాత నేను అంత మెయింటెనెన్స్ లో నేను ఉంటానా? మదర్ గా అంటే ఓకే, కొంచెం అటు ఇటు అయినా సెట్ అయిపోతుంది. సిస్టర్ గా నేను సెట్ అవుతానా? అవ్వను అని నేను అనుకుని నో అని చెప్పు. ఓకే, సో ఐ హావ్ మై సెల్ఫ్ జడ్జిమెంట్ క్యారెక్టర్స్ కి. అండ్ రీసెంట్ గా నేను చూసాను చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేశారని, బొటిక్ ఏదో. యా, సారీస్. నేనే నేను స్టార్ట్ చేసింది ఏం లేదు, ఆల్రెడీ అది ఇట్ స్టార్టెడ్. ఓకే, ఆల్రెడీ అది రన్నింగ్. ఒకసారి డీటెయిల్ చెప్పొచ్చు కదమ్మా. రన్నింగ్ లో నేను చాలా చిన్న పెట్టుబడి, నిజానికి చిన్న పెట్టుబడి మీరు పెట్టారు అది. సో ఆలోచించే పెడతారు ఏది చేసినా. ఇక్కడేనండి జర్నలిస్ట్ కాలనీలో మోక్ష కౌచర్ అని. ఓకే, జర్నలిస్ట్ కాలనీ మీరు ఇలా ఎంటర్ అవుతూనే లెఫ్ట్ కి రోడ్ మీదకే ఉంటుంది మోక్ష కౌచర్. ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చారు? అంటే మాకు చీరలు లేడీస్ కి ఇష్టం, ఆపలేరులేండి. మమ్మల్ని 24/7 ఆ షాప్ లో కూర్చోమన్నా విల్ బి లైకింగ్ దట్. సునామీ వస్తుందన్నా సరే ఇంకా చీర సెలెక్ట్ చేయలేదు. సో నాకు చీరలు అంటే నాకు చాలా ఇష్టం. సో యాక్చువల్లీ ఇదిగో ఇలా పట్టు చీరలు, దిస్ ఇస్ ఫ్రమ్ మోక్ష కౌచర్. ఓకే, మా షాప్ లో డిజైన్స్ కూడా ఏదేదో పెట్టారు, అవి రింగ్స్, అవి చేతికి రింగ్ అదేదో డిఫరెంట్. దిస్ రింగ్ ఇస్ డిఫరెంట్ ఆఫ్ కోర్స్. ఇది నేను మలేషియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మలేషియాలో. ఓ మై గాడ్. సో తెచ్చుకున్నా, అందుకని సారీస్ అంటే ఇష్టం కాబట్టి అవి కట్టుకుని, ఆ చీరలు కట్టుకుని, అన్ని చీరలు కట్టుకోలేం కదా మనం ఎలాగో. సో ఇలా షాప్ ఉంటే గనక అట్లీస్ట్ ఒక్కొక్క సారీ అయితే కట్టుకుని చూపించాలి. అన్ని షాప్ లోని చీరలన్నీ నేను కట్టను, బట్ నేను ఇలా ఉంది మా చీర అని చూపించాలంటే నేను ఒక్కసారి అయితే కట్టాల్సి వస్తుంది కదా. ఆ చిన్న తృప్తి చాలే నాకు అనుకుని ఐ హావ్ ఎంటర్డ్ దట్ బిజినెస్. ఓకే, సో పేరు వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ గుర్తింపు కూడా వస్తుంది కదా. మరి మీకు ఏదైనా క్రేజీ ఫ్యాన్ మూమెంట్? అర్థం కాల. అంటే మీరు బాగా పాపులర్, మిమ్మల్ని చూస్తే ఈజీగా గుర్తుపడతారు. ఎగ్జాంపుల్ మా ఆఫీస్ లోనే ఒక ఆమె వచ్చి గుర్తుపట్టి వెళ్ళిపోయారు. సో ఇట్లా చాలా మంది బయట గుర్తుపడుతుంటారు కదా. సో మీకు బాగా రిజిస్టర్ అయిన మంచి ఫ్యాన్ మూమెంట్ ఏంటి? ఇట్ ఈస్ అ స్టోరీ. యాక్చువల్లీ చాలా ఉన్నాయి కానీ ఎన్నో ఉంటాయి, బట్ దేర్ ఈస్ అ స్టోరీ అబౌట్ దిస్. మా ఫ్రెండ్ శిల్ప అని అమ్మాయి దిల్షుక్ నగర్ లో ఉండేది. ఓకే, సో షీ వాస్ ప్రెగ్నెంట్. అప్పుడు తనకి ఏంటో తినాలనిపించింది, ఇన్ఆర్బిట్ మాల్లో ఏదో తినాలని కోరిక పుట్టింది. దిల్షుక్ నగర్ నుంచి ఇన్ఆర్బిట్ లో తినాలని కోరిక పుట్టింది. పుడితే ఐ సైడ్ ఓకే నేను వస్తాను నేను పిక్ చేసుకోవడానికి. అంటే పిచ్చా నీకు, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేనే వస్తాను డ్రైవ్ చేసుకుంటూ. అరే ఎట్లా చేస్తావే అంటే పర్లేదు ఐఎమ్ కంఫర్టబుల్ అని. షీ కేమ్ డ్రైవింగ్. ఓకే, తను వాళ్ళ మదర్ నేను. తను వెళ్ళేటప్పుడు మా ఇంటి దాకా వచ్చింది, అక్కడి నుంచైనా నేను డ్రైవ్ చేస్తానంటే అక్కడి నుంచి వచ్చిన దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళైనా నేనే డ్రైవ్ చేస్తాను కూర్చోంది. సరే ఐ వాజ్ సిట్టింగ్ హియర్, షీ ఈస్ దేర్, వాళ్ళ మదర్ వెనకాల ఉన్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ దాకా వచ్చాము. వచ్చేసరికి ఎవరో 2-wheeler మీద పక్కన ఉన్నారు. మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ సిస్టర్, ఐ డోంట్ నో హూ దే ఆర్. ఇద్దరు బండి మీద ఉన్నారు, చూస్తున్నారు. ఐ థాట్ గుర్తుపట్టి ఉంటారు అందుకే చూసారులే అని అనుకున్నాను. అమ్మాయి ఎక్స్ప్రెషన్ చాలా వైడ్ గా హీ హీ అంటుంది ఆవిడ, అంత ఉంది ఎక్స్ప్రెషన్. ఈ లోపల మాకు సిగ్నల్ పడింది, కార్ వెళ్ళిపోయింది. సో నేను జస్ట్ ఇలా ఇలా అన్నాను, బయలుదేరిపోయాను. నేను ఇట్లా వేవ్ చేసా అని వెళ్ళిపోయింది కారు. సరే ఇన్ఆర్బిట్లోకి వెళ్ళిపోయాము. పైన ఫుడ్ కోర్ట్లో వెళ్ళిపోయాము, కూర్చున్నాము. అక్కడ నుంచి ఏదో మెగ్డీలో ఏదో కావాలంది అమ్మాయి, అది తీసుకుని వచ్చాను. టేబుల్ మీద ఇలా పెట్టుకున్నా, ఇలా కూర్చున్నాం. ఐ వాజ్ సిట్టింగ్ హియర్, షీ వాజ్ సిట్టింగ్ దేర్. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. ఇంకా వి వర్ అబౌట్ టు స్టార్ట్ అవర్ మీల్. ఫుడ్ స్టార్ట్ చేసినాం.
తబ్బు మన వచ్చి కాళ్ళ మీద పడ్డారు ఎవరో. ఏంటిది అని చూస్తే ఆ అబ్బాయి అమ్మాయి అక్కడ నుంచి మమ్మల్ని ఫాలో చేసి వచ్చి తప్పు మన కాళ్ళ మీద పడింది ఆ పిల్ల. అంతమంది ముందు నాకు చాలా అసలు ఎంత తీసుకోలేము, ఏంటిది ఇలా పడిపోయింది, అయ్యో లేమ్మా నువ్వు అంటే, లేదమ్మా అమ్మా అమ్మ అని కాళ్ళు పట్టుకుని. అంటే తన ఫీలింగ్ ఎలా ఉందంటే ఒక అమ్మవారిని చూస్తే ఎట్లా ఫీల్ అవుతాం మన అమ్మ తల్లి అని, అలాంటి ఆ వాయిస్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి ఏడ్ చేస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది, కాళ్ళు పట్టేసుకుంది. అయ్యో లేమ్మా ప్లీజ్ లేమ్మా నువ్వు. అందరూ నా వైపు చూస్తున్నారు, ఆల్మోస్ట్ సగం మంది లేచి కూర్చున్నారు ఏమైపోయిందో అని. ఆ అబ్బాయి పక్కన నుంచున్నాడు, కాస్త లేపవయ్యా బాబు అంటే ఆ అబ్బాయి ఏడ్ చేస్తున్నాడు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ అబ్బాయికి. ఏంటి వీళ్ళు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు, ఏమైందమ్మా అంటే ఇక లేపి కాస్త అలా కూర్చోపెట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చాక తాగి దెన్ షీ స్టార్టెడ్ టెల్లింగ్ హర్ స్టోరీ. వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయిందట. పెళ్ళైతే పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఒక 1 వీక్ అయిందట, మ్యారేజ్ అప్పటికి వారం అయింది. నెక్స్ట్ డే నుంచి గొడవలు స్టార్ట్ అయినాయట, మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళిద్దరికి స్టార్ట్ అయ్యి అది ఫ్యామిలీస్ దాకా వెళ్ళిపోయి ఇక మీకు చాలు లైఫ్ ఇక విడిపోండి అనే స్టేజ్కి 3 డేస్కి అయిపోయిందట. అయిపోయి ఈ అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చేసింది, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇంక వీళ్ళని తగ్గొట్టేస్తారు అయిపోయిందని పెద్దవాళ్ళు కూడా పోట్లాట్లు అయిపోయినాయట. కరెక్ట్గా 5th డే ఆ అబ్బాయికి కలలో నేను వచ్చానట. ద సేమ్ టైం ఈ అమ్మాయికి కలలో నేను వచ్చానట. అమ్మవారి గెటప్లో వచ్చానట నేను. అమ్మవారి లాగా వచ్చి వాళ్ళ మధ్యన మిస్అండర్స్టాండింగ్ ఏం జరిగిందో, ఇదిగో నువ్వు ఈ విషయం జరిగితే నువ్వు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అని అబ్బాయికి, ఈ అమ్మాయికి కూడా ఇలా అబ్బాయి ఇలా అంటే నువ్వు ఇలా తొందరపడ్డావని ఈ అమ్మాయికి సేమ్ స్టోరీ కూర్చోబెట్టి చెప్పానట ఇద్దరికి. చెప్తే వాళ్ళిద్దరూ ఆ స్టోరీ విని ఇమీడియట్గా నిద్ర లేచి వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి కూర్చోబెట్టి చెప్పారట ఇది జరిగింది అని. అన్బిలీవబుల్, ఇది సీరియస్లీ అన్బిలీవబుల్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం గొడవ జరిగిందో నాకేం తెలుసు. పైగా ఆ అబ్బాయికి అదే టైము, ఈ అమ్మాయికి అదే టైంలో ఇది గొడవ ఇలా జరిగింది అని నేను చెప్పానట. అప్పటి నుంచి వాళ్ళు నేను అసలు ఎలా దొరుకుతాను, దొరికితే నాకు థ్యాంక్స్ చెప్పాలి అని కూర్చున్నారు. మీరు అక్కడే మేము ఎతికైతే మీకోసం మీరేమో ఇక్కడ ఉన్నారా. దట్ వాస్ రియల్లీ ఆసమ్. నేను ఐ కెన్ నాట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. గ్రేట్. అంటే ఇలా కూడా జరుగుతుందా. ద సెకండ్ వన్ ఇంకొకటి, వెరీ రీసెంట్లీ వి వెంట్ టు నాగార్జున సాగర్. ఓకే. వెళ్తే సాగర్లో ఇక ఆ ప్లేస్లు ఈ ప్లేస్లు చూడటానికి అందరూ ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. వెళ్తే చూస్తుంటే ఒక దగ్గర నుంచి నేను కాల్ చేయాలంటే నాకు దొరకట్లేదు, వైఫై దొరకట్లేదు. దొరకపోతే సరే నాకు టెలిఫోన్ బూత్ కనిపించింది, సరే అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం. పొద్దున్నే అది యాక్చువల్లీ 7 o'clock కల్లా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే దొరకట్లేదని అక్కడికి వెళ్ళాం. ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్తే అతను ఎవరో పూజ చేసుకుంటున్నాడు, పొద్దున్నే కదా అప్పుడే ఓపెన్ చేశాడు, పూజ చేస్తున్నాడు, దీపం పెట్టేశాడు. సరే వీఆర్ ఆల్ వెయిటింగ్, సరే పూజ అయిపోయిన తర్వాత అడుగుదాం లేదు. దీపం పెట్టేశాడు, దండేసేసాడు, అది హారతి ఇచ్చేసాడు, అయిపోయింది. హారతి ఇచ్చి ఆ హారతిని తీసి ఇటు తిరిగాడు హారతి మాకు ఇవ్వడానికి. తిరిగితే ఇటు దండం పెట్టుకుని హారతి తీసుకుని ఇటు చూస్తే నా ఫోటో అది. ఇది 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 ట్విస్ట్ కాదు, ఇది పెద్ద ట్విస్ట్. ఇది మీ ఫోటో మీరు అమ్మవారి గెటప్ లో ఉన్నాను నేను, నా ఫోటో పెట్టాడు. అసలు ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మీరు ఎట్లా డైజెస్ట్ చేస్తారు? అయ్యో అంటే ఎంత అదృష్టం ఆడియన్స్ కి, నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలాంటివి జరుగుతాయి. విత్ రెస్పెక్ట్, సీరియస్లీ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్. అందుకే నాకు అమ్మవారి గెటప్ అంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. అమ్మవారి గెటప్ వేయాలి అని అంటే చాలు, ఐఎమ్ రెడీ ఎనీ టైమ్, ఐ డూ దట్. బట్ కొంతమంది లైఫ్ ఉంటుందమ్మా, అంటే ప్రతి ఒక్క లైఫ్ కి ఒక మీనింగ్ ఉందంటారు. బట్ మీ లైఫ్లో నేను చూసింది ఏంటంటే మీరు ఏం చేసినా సరే ఒక మీనింగ్ వస్తుంది, మీ వర్క్కే మీనింగ్ వస్తుంది. మేబీ అంటే మనము సక్సెస్ వెనకాల మనం పరిగెత్తుకుంటాం. ఎగ్జాక్ట్లీ. మన వర్క్ మనం చేసుకుని పోతూ ఉండాలి, సక్సెస్సే వస్తుంది మన వెనకాల. సక్సెస్ మీద దృష్టి పెట్టామనుకోండి ఇవన్నీ రావు, ఇదంతా పోద్ది. యా, మీ లైఫ్లో అంటే నాకు ఇంతవరకు అనిపించిందంతా పీస్ఫుల్గా నడిచింది లైఫ్, ఎక్కడ కూడా మీ డెసిషన్స్ రాంగ్ కాలేదు, అమ్మ కూడా కరెక్ట్గా సపోర్ట్ చేశారు. మీ లైఫ్లో మీరు చూసిన చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఎనీ స్ట్రగుల్స్ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? నిజంగా చెప్పాలంటేనమ్మా బై గాడ్స్ గ్రేస్ నేను నిజంగానే స్ట్రగుల్స్ ఏవి నేను చూడలా. ఓకే, అట్లీస్ట్ ఒక ఫెయిల్యూర్స్ లాగా కూడా
ఐ రియలీ డోంట్ నో. నా 10th తప్ప నేను ఏది ఫెయిల్ అవ్వలేదు. అయ్యో అది ఫెయిల్ అనకండి. 35 వచ్చిన వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? అరే రామచంద్ర, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను అది కూడా అన్ని ఫస్ట్ క్లాసే మార్క్స్ అన్ని. మ్యాథ్స్ ఒక్కటే 35 మార్క్స్ వచ్చాయి, అందుకని సెకండ్ క్లాస్ వచ్చింది. అంతే, మేము మ్యాథ్స్ పాస్ అవుతాము. నాకు మ్యాథ్స్ 35 వచ్చింది. ఓకే, లేకపోతే పాస్ అయ్యేదాన్ని. అది కూడా అది ఒక్కటే నేను ఫెయిల్యూర్ గా భావిస్తాను తప్ప అదర్వైజ్ డాక్టరేట్ చేయలేకపోయాను నేను. డాక్టరేట్ ముద్దులేండి, ఇంకా గుండె నొప్పి వస్తుంది ఇక్కడే నాకు చాలు. అది తీసుకోలేకపోతున్నాము. అది ఎప్పటికి జరుగుతుందో తెలీదు. కొంచెం లీజర్ టైం తీసుకోండి వస్తుంది. ఇంకా లీజర్ ఇప్పటికే ఎంఫిల్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. బట్ గుడ్ థింగ్స్ టేక్ టైం అంటాం. అంతేనా? అంతే, కామానే ఇది కూడా. నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇప్పుడు. లేదమ్మా నిజంగా, అంటే మీ మనసులో చిన్న వెల్తి కూడా ఉండకూడదు. అయితే ఇప్పుడు మీ ఎంకరేజ్మెంట్ తీసుకుని నేనేం చేయాలంటే కనీసం ఒక 2-3 డాక్టరేట్స్ ఒకేసారి చేసే. వద్దులేండి, నేను కుర్చెత్తుకొని వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండండి, ఇంకా చాలు. మీ పిల్లల టార్గెట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. వాడు 4 చేయాల్సి వస్తుంది. మరి కష్టం అది. అమ్మ ఎందుకమ్మా మా మీద పగబట్టామంటారు. ఓకే, మరి మొత్తంగా ఒక ఫ్యామిలీ ఉమెన్ గా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. పిల్లల్ని కానీ భర్తను కానీ అత్త మామని అందరినీ బాగా చూసుకుంటున్నారు. అటు సైడ్ చూసినా చిన్నప్పటి నుంచి ఒక పాజిటివ్ వేలోనే లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చారు. మరి ఓవరాల్గా మీ జర్నీ 30 yearsలో మీరు నేర్చుకుంది ఏంటి? ఆలోచించాలి అసలు నేను ఏం నేర్చుకున్నాను. వద్దు నిజంగానే ఏం నేర్చుకున్నాను? నో, ఐ థింక్ నా గురించి నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఐ ఫీల్ దట్ ఐమ్ పర్ఫెక్ట్. యా, I'm perfect. And like ఎటువంటి ఫిలాసఫీస్ ని ఎక్కువ బిలీవ్ చేస్తారు? No, anything. Life is a philosophy itself. Yeah. Life is philosophy. No, believe in yourself. That's all. That is the main philosophy I do. Okay. నేను ఏది చేసినా, అది భక్తి అయినా, నా ఫ్యామిలీ అయినా, నా జాబ్ అయినా, ఎనీథింగ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. గ్రేట్. దట్స్ ఆల్. దట్ మేడ్ మీ సక్సెస్ఫుల్ టుడే. యా. సో ఇంకా ఏం నేర్చుకున్నారు అంటే ఐ డోంట్ నో. మన ఎవ్రీడే ఏదో ఒకటి. మీరు ఎప్పుడు ఆలోచించలేదు ఆ విషయాన్ని? దట్స్ వాట్. ఇంకేదో నేర్చుకోవాలి అని ఆలోచించలేదు. అసలు నేను ఏం నేర్చుకోవాలి, నేనేం మిస్ చేశాను అని కూడా నేను ఆలోచించాను. బికాజ్ ఐ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ప్రతి ఆపర్చునిటీని కూడా ఆప్షన్ లాగా ట్రీట్ చేయలేదు. అందుకే మీరు ఇవాళ ఇంతమందికి ఎగ్జాంపుల్ అవుతున్నారు. మరి జ్యోతిరెడ్డి గారిని సపోర్ట్ చేసే ఫ్యామిలీ కానీ, లేకుంటే బయట నుంచి మీ సీరియల్ చూసి అడ్మైర్ చేసే మీ ఫాలోవర్స్ కానీ, సో మిమ్మల్ని ఇష్టంగా ఒక ఫోటో పెట్టుకున్న, ఒక బంధాన్ని కలుపుకోవడానికి కూడా మీ మాటని నమ్మి అంతవరకు వచ్చే వాళ్ళకైనా అని మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. దట్స్ లైఫ్. మీరు ఏం